కామన్ మ్యాన్‌గా సినిమా మీద పిచ్చితో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఒక్క థియేటర్ రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు. నేను డిజిటల్‌లో కూడా రిలీజ్ చేసి మరి హిట్ కొడతాను ప్రూవ్ చేసుకొని అండ్ ఇప్పుడు 'పరాక్రమం' అనే సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈసారి థియేటర్ రిలీజ్. సినిమా కోసం ఫ్యామిలీని వదిలేసే అంత పిచ్చి ఎందుకు వచ్చింది? నా ఫ్యామిలీ అంటే పిచ్చి లేదు కాబట్టి. ఓకే. ఫ్యామిలీలో నువ్వు చచ్చిపోయాక మీ ఇంట్లో ఫోటో ఉంటుంది. ఇది సాధిస్తే నువ్వు చచ్చిపోతే కానీ కోపం ఎక్కువ కదా బ్రో నీకు? కోపంగా చిరాకు. పెద్దవాళ్ళ చుట్టూ తిరిగే దగ్గర నుంచి వాళ్ళ ఇండస్ట్రీయే మీ సినిమా కోసం కదిలిచ్చేంత వరకు మీ జర్నీ ఎలా అనిపించింది? నిర్బంధం ఉంటుంది. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను ఇండస్ట్రీ పైన. అంటే ఒకప్పుడు అగ్రెసివ్నెస్, యాటిట్యూడ్ అవేమి ఇప్పుడు కనిపించట్లేదు. చాలా సైలెంట్ అయిపోయి ఒక మంచి డైరెక్టర్కి కానీ మంచి టెక్నీషియన్కి మంచి ఆర్టిస్ట్కి సరైన గుర్తింపు చాలా లేటుగా వస్తుందేమో అనిపించింది. అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు? మా నాన్న ప్రొడ్యూసర్ కాదు, నాకు డబ్బు లేదు. ఈ నెపోటిజం నమ్ముతావు బ్రో? నెపోటిజం ఈజ్ దేర్. సో ఈ 20 yearsలో ఇండస్ట్రీ గురించి ఏం తెలుసుకున్నారు? ఇండస్ట్రీ అనేది ఎంత మిత్. ఎవడన్నా ఇక్కడ దుకాణం పెట్టుకోవచ్చు. పబ్లిక్ అటెన్షన్ నీకు ఉందా? ఒప్పుకుంటారు డిజిటల్ ఆడియన్స్ వేరు, థియేటర్ ఆడియన్స్ వేరు అని ఒప్పుకుంటారు? నాన్ సెన్స్ అది. ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది కానీ ప్రాపర్ డిసిప్లిన్ లేదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, ఏదైనా డైరెక్ట్గా చెప్తాడు. అలా చెప్పడం వల్లే అబ్బాయి ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నాడు. డిసిప్లిన్ అంటే వాళ్ళ సెన్స్లో రాంగ్. కానీ అనిపించిందా ఒకవేళ యారగెన్స్ తగ్గించుకుని ఉంటే ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్స్లో కానీ టాప్ యాక్టర్స్లో కానీ ఒక పొజిషన్ ఉండేదేమో అని అనిపించింది? నేను నిద్రపోయే ముందు గర్వంగా నిద్రపోవాలి ప్రతిరోజు. నేను తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేనే ఒక స్టార్ హీరో అని వచ్చింది. ఇప్పటికి ఎంత క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారు? ఆమె ఫెయిల్యూర్ డైరెక్టర్. గ్రూపులు కట్టే వాళ్ళని, టీం వర్క్ చేసే వాళ్ళని నేను దగ్గరికి రానివ్వను అని చెప్పారు. స్టేట్మెంట్ రీజన్ ఏంటి? వాళ్ళ వల్ల నాలాంటి వాటికి 20 సంవత్సరాలు పడుతుంది. చిరంజీవి ఈజ్ అన్ ఎమోషన్, చిరంజీవి గారు అని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే చెప్పారు ఈ మాట అని చెప్పి. నేనేం చెప్పాను? నెగిటివ్ చెప్పాను. నిజంగా ఉంటాయి ఇప్పుడు మేక తలకాయ కోసం క్రికెట్ మ్యాచ్లు ఆడుకుని. మీకు ఆ డౌట్ వచ్చింది కదా. యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేసుకునే వాళ్ళు ఆర్ బిగ్ బాస్ అనే ఒక షోలో అదే చెప్తున్నా, నాన్ సెన్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ బండి సరోజ్ కుమార్. అంటే సినిమా అంటే డబ్బులు కాదు, ఇండస్ట్రీ అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, సినిమాకు ఉండే బౌండరీస్ అన్నిటిని పక్కన పెట్టేసి ఒక కామన్ మ్యాన్గా సినిమా మీద పిచ్చితో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఒక్క థియేటర్ రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు, నేను డిజిటల్లో కూడా రిలీజ్ చేసి మరి హిట్ కొడతాను ప్రూవ్ చేసుకుని అండ్ ఇప్పుడు 'పరాక్రమం' అనే సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈసారి థియేటర్ రిలీజ్. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అండ్ బండి సరోజ్ కుమార్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం నేను చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఇండస్ట్రీ కోసం, పెద్దవాళ్ళ కోసం ఎదురు చూసి పెద్దవాళ్ళ చుట్టూ తిరిగే దగ్గర నుంచి వాళ్ళ ఇండస్ట్రీయే మీ సినిమా కోసం కదిలిచ్చేంత వరకు మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా ఫ్రస్ట్రేషన్లో, నేను నిర్బంధం ఉంటుంది. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను ఇండస్ట్రీ పైన. బట్ లేటర్ టైం వచ్చే కొద్దీ ఐ రియలైజ్డ్ లైక్ అవును కదా, అంటే లైక్ దే రెస్పెక్ట్ మీ ఫర్ మై గట్స్. ఈరోజు నేను ఇండస్ట్రీలో ఇప్పుడు నా సినిమా రిలీజ్ టైంకి కూడా నేను చూస్తే ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. సో నేను ఈ సిస్టంలో ఏమనలేకపోయాను ఇన్ని ఇయర్స్, ఈ 20 years, బికాజ్ ఐఎమ్ యూనిక్. నేను ఈ సిస్టమ్కి నాకు వర్కౌట్ అవ్వదు అన్న విషయం నాకు ఇప్పుడు రీసెంట్గా రియలైజ్ అయ్యాను. అండ్ దే వేర్ అడ్మైరింగ్ మీ. అంటే నన్ను
సీక్రెట్గా అడ్మైర్ చేస్తున్నారనే కోపం ఉండింది. పబ్లిక్గా నా గురించి ఎందుకు చెప్పరు, నాకంటూ ఒకటి ఇది వస్తుంది కదా అని. బట్ లేటర్ టైం వచ్చే కొద్దీ ఐ రియలైజ్ దట్ అంతే అంతే అడ్మైర్ చేస్తారు. నువ్వు పైకి వచ్చాక డెఫినెట్లీ నీ గురించి చెప్తారు. అండ్ దే అడ్మైర్ మై గట్స్ అండ్ దే కెప్ట్ ఆన్ సపోర్టింగ్ మీ, ఈవెన్ నౌ దే కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. సో అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అదే గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను, బట్ నాట్ ఇన్ ద సెన్స్ ఏదో నేను తోపయ్యానన్న ఫీలింగ్ కాకుండా నేను మెచ్యూర్ అయ్యాను. అండ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ మీ, అండ్ సినిమా ఇప్పుడు నన్ను ఇండస్ట్రీ ఎక్కువ అర్థం చేసుకుంటుంది అనిపించింది. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అంటే ఒకప్పుడు అగ్రెసివ్నెస్, యాటిట్యూడ్ అవేమి ఇప్పుడు కనిపించట్లేదు, చాలా సైలెంట్ అయిపోయినా ఉంటాయి. అవి స్క్రీన్ మీద ఉంటాయి ఎప్పుడు కూడా. నాలో ఉండేది అది ఇప్పటికే ఉంటుంది. సమయానుగుణంగా బయటకు వచ్చేస్తుంటుంది. అది నా కంట్రోల్లో కూడా ఉండదు. అంతేగాని అది మళ్ళీ దానికి రీజనింగ్ ఉంటుంది. నేను ఊరికే ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి వైరల్ అయిపోవాలి అలా ఇప్పుడు నాది ఉండదు. ఎందుకంటే నేను దూరం చూసి వస్తాను. ఇప్పుడు నేను నాకు విజన్తో వచ్చాను. నేను ఈ రోజు బతికేయాలనే సిస్టంలో నేను ఫస్ట్ నుంచే లేను. ఈ సినిమా చూస్తే నా ఐడియాలజీ, ఇప్పుడు ఐ మీ మై సెల్ఫ్ అనేది నా ఐడియాలజీ. అంటే నాలాగా ఆలోచించే కామన్ మ్యాన్తో కూడా నేను అంటుంటాను ఎప్పుడు మీలో ఒకడిని అని. నాకు కామన్ మ్యాన్ మైండ్ సెట్ నాది ఇప్పటికి కూడా. సో నాకు ఆ గర్వం అనేది లేదు ఇప్పుడు. అంటే లైక్ అప్పుడు కూడా గర్వం కాదు, అది కోపం, ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు నేను కొంచెం కూల్ అయ్యాను, ఎందుకంటే నాకు ప్రజల్లో ఒక రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇండస్ట్రీ సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇండైరెక్ట్లీ. హ్యాపీ ఫర్ దట్. కానీ ఎక్కడో ఒక మంచి డైరెక్టర్ కానీ, మంచి టెక్నీషియన్కి, మంచి ఆర్టిస్ట్కి సరైన గుర్తింపు చాలా లేటుగా వస్తుందేమో అనిపించింది. అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు? అది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. నేను ఒక నటుడు అవడానికి వచ్చాను. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను 20 సంవత్సరాల క్రితం. నన్ను నటుడిని ఎవరు చేస్తారు? మా నాన్న ప్రొడ్యూసర్ కాదు, నాకు డబ్బు లేదు, ప్లస్ నేనేదో 6 feet ఉండి అందంగా ఉండేది ఒక అందగాడిని కాదు. నాకు టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ నేను చూపించాను. చాలామందికి అర్థం కాలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగాను నేను జూనియర్ ఆర్టిస్ట్గా 2004లో 20 సంవత్సరాల క్రితం. తిరిగి తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు అచీవ్ మై డ్రీమ్, నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోగలను? నా దగ్గర ఉన్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు దూరదర్శన్, మీ అందరికీ ఎక్స్పోజర్ లేకపోయి ఉండొచ్చు. నాకు అంటే మీ టైం వచ్చేసరికి అంత దూరదర్శన్ లేదు మాకు. అది తప్ప వేరే సోర్స్ లేదనమాట, ఎంటర్టైన్మెంట్ సోర్స్. దాంట్లో నన్ను చాలా విధాలుగా దూరదర్శన్ నన్ను ఎడ్యుకేట్ చేసింది. స్కూల్ అని ఒకటి వచ్చేది, దాంట్లో సైన్స్ గురించి ఉండేది. ఈవినింగ్ పాటలు వచ్చేవి, చిత్రలహరి అని శుక్రవారం ఆ పాటల కోసం వెయిట్ చేసేవాడిని. ఈ మధ్యలో ఏంటంటే మనకు తెలియకుండా ఇంక వేరే ఎంటర్టైన్మెంట్ లేక టీవీ మీద ఉండిపోయి ఎడ్యుకేట్ అయ్యేవాడిని. అందులో భాగమే నేను ఈ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, ప్రపంచ సినిమాలో ఉన్న ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కానీ, లేకపోతే సచిత్ రే, శ్యామ్ బెనగల్ వీళ్ళ ఫిల్మ్స్ అన్నీ వచ్చేవి. అక్కడి నుంచి నాకు రైటర్గా నాలో తెలియకుండా, ప్లస్ ఇళయరాజా మ్యూజిక్ విని ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా నాకు తెలియకుండా ఇన్బిల్ట్ క్యారెక్టర్స్ నాలో డెవలప్ అయినాయి. సో ఇవన్నీ నాకు క్రియేటివ్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా. సో నన్ను నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను నేను బిల్డ్ చేసుకోవడానికి నేను క్రియేటర్గా మారాలని క్రియేటర్గా మారాను. ఇప్పుడు క్రియేటర్గా మారినప్పుడు నాకు ప్రొడ్యూసర్ కావాలంటే మళ్ళీ ఇంకో యాక్టర్ కావాలి. నేనే యాక్టర్ అంటే నమ్మడు కదా ప్రొడ్యూసర్. సో అలా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 3 సినిమాలు తీయడానికి, అది కూడా విత్ కన్విక్షన్. నేను ఇప్పుడు డైరెక్టర్ అయ్యానంటే ఏదో రకంగా డైరెక్టర్ అవ్వాలని కాదు. దాంట్లో నాకు ఒక పేరు, ఒక స్థాయి వస్తేనే నేను నటుడిగా నన్ను బిల్డ్ చేసుకోగలుగుతాను. సో అలా ఒక సినిమా మీద ఒక పిచ్చితో అలా ట్రావెల్ అయ్యాను. అక్కడ నాకు టైం పట్టింది. రైట్ ఫ్రమ్ నిర్బంధం నేను నటుడిగా నేను ఎప్పుడైతే దిగానో, నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకుంటూ ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసుకుంటూ దిగానో, అక్కడి నుంచి నాకు ఎక్కడ బ్రేక్ పడలేదు. సో 2020 నుంచి నా కెరీర్ స్టార్ట్ అయినట్టు, నా రెడ్ జర్నీ. అందుకని నా టైటిల్స్ అనేవి రెడ్లో ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా అంతే ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా అలాగే రెడ్ కలర్. ఓకే, అంటే ఇండస్ట్రీలో నేను వినింది టాలెంట్ ఒకటే కాదు, డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. మీ విషయంలో జరిగింది, ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది కానీ ప్రాపర్ డిసిప్లిన్ లేదు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఏదైనా డైరెక్ట్గా చెప్తాడు. అలా చెప్పడం వల్లే అబ్బాయి ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నాడు. ఇది నమ్ముతారా? అలే, డిసిప్లిన్ ఉంటే నేను ఇలాంటి సినిమాలు డిసిప్లిన్ అంటే వాళ్ళ సెన్స్లో రాంగ్. వాళ్ళు చెప్పే డిసిప్లిన్ మీకు ఎవరు చెప్పారో కానీ అది యారగెన్స్ అనాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది యారగెన్స్ అయి ఉండొచ్చు. ఎస్, ఐఎమ్ యారగెంట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అదర్వైజ్ ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. అది ఎందుకంటే నేను అనుకున్న సినిమా నేను తీయలేనప్పుడు.
ఇప్పుడు ఒక సిస్టమ్, నేను చెప్పాను అదే మీకు, సినిమా అంటే ఒక సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి ఇండివిజువల్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు లేరు, తగ్గిపోయారు. ఒక రామానాయుడు గారు లాంటి ఒక లెజెండ్, ఇప్పుడు అలాంటి లెజెండ్స్ లేరు. ఇప్పుడు సురేష్ బాబు గారు కూడా హ్యాండిల్ చేయలేక, విస్టాండ్ చేయలేక ఆయన కూడా నేను సినిమాలు వదిలేసాను మల్లీశ్వర్ తర్వాత అని ఓపెన్గా చెప్పారు ఆయన. సో అలా ఒక ఇండిపెండెంట్గా ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వాళ్ళు, వాళ్ళకంటూ సిస్టమ్ ఉన్నా కూడా స్టిల్ వాళ్ళ కంట్రోల్ ఒకటి ఉండేది, ఒక సింగిల్ మ్యాన్ కంట్రోల్ ఉండేది. ఇప్పుడు అది లేదు. సో దీంట్లో మనం ఏమనలేము, దీంట్లో మనం చేయలేం. కాబట్టి నేను ఇలా స్వతహాగా చేసుకుంటున్నాను, సొంతంగా చేసుకుంటున్నాను. సో అది కొంతమందికి యారగెన్స్ అనిపించచ్చు. ప్లస్ నేను నాకు ఏదన్నా కూడా నిజాయితీగా చెప్పాలనిపిస్తుంది. అదే చెప్తున్నాను, ప్రేక్షకుడి మైండ్ సెట్ నాది, ఇంకా కామన్ మ్యాన్ మైండ్ సెట్. సో నీకు ఇతని యాక్టింగ్ నాకు ఎలా ఉంటుంది, బాగుంటుంది అంటే నాకు నచ్చలేదని చెప్తాను. అంటే నాకు అంత అనిపించలేదని చెప్తాను, నచ్చలేదు ఇతను యాక్టర్గా అనర్హుడు అని ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదు. మీరు లేపినంత లేదు అన్నాను. అండ్ తర్వాత రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. సో అలా నేను మాట్లాడేది అప్పటికప్పుడు మీరు కాంటెంపరీగా ఆ ప్రస్తుతానికి మీకు నచ్చకపోయినా కూడా ఫ్యూచర్లో అది జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక లాంగ్ విజన్తో చెప్పాను, ఒక ప్రేక్షకుడిగా నేను సినిమా చూసి ఆ పిచ్చితో వచ్చాను కాబట్టి అలా విజన్ చెప్పాను. ఒక్కోసారి రాంగ్ కూడా అవ్వచ్చు, అప్పుడు నేను లేకపోతే అవతల వాళ్ళు ఇంప్రూవ్ అవ్వచ్చు, అప్పుడు నేను మళ్ళీ వాళ్ళని ప్రైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్ డిపెండ్స్. ఆ రోజు నేను అనుకున్నది నిజాయితీగా చెప్తాను. అది వాళ్ళు యారగెన్స్గా తీసుకుంటే మనం ఏం చేయాలి. డిసిప్లిన్ అంటే నేను చేసినంత హార్డ్ వర్క్ ఎవరు చేయరు. ఎన్ని క్రాఫ్ట్స్ ఇప్పటికీ నాకు నిద్ర లేదు. నేను అద్దాలు పెట్టుకుని ఎందుకు వస్తానంటే, నేను అద్దాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతానంటే నా టైర్డ్నెస్ కనపడకూడదు అవతల వాళ్ళకి. వీడేదో పోజులు కొడుతున్నాడు అనుకుంటారు చాలామంది. నేను ఇప్పుడు కూడా నాకు చాలా పనులు ఉన్నాయి. సెన్సార్ వచ్చింది మాకు, ఇంకా చాలా కట్స్ని వీటిని రీసబ్మిట్ చేయాలి కొన్ని. ఈ పనులన్నీ నడుస్తున్నాయి. లిరికల్ వీడియో సాంగ్స్ ఎడిట్ చేయాలి పక్కన. సో డిసిప్లిన్ అంటే నాకు వర్క్ విషయం అంటే నాకున్నంత అయితే ఎవరికి ఉండదు. బట్ యారగెన్స్ విషయం అది వాళ్ళ మిస్అండర్స్టాండింగ్, అండ్ మెల్లగా అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ అనిపించిందా ఒకవేళ యారగెన్స్ తగ్గించుకుని ఉంటే ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్స్లో కానీ టాప్ యాక్టర్స్లో కానీ ఒక పొజిషన్ ఉండేదేమో అని అనిపించింది? అదే అంటున్నా నేను, యారగెన్స్ లేకుండా నేను వర్క్ చేస్తే ఎవరితో వర్క్ చేయాలి? నేనేం చేయాలి? డైరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ చేస్తున్నా, నువ్వు ప్రొడ్యూసర్, నువ్వు వచ్చి నాకు చెప్తావు ఇది ఇలా మార్చు, అది అలా మార్చు, ఆ సినిమాలు ఎలా ఉంది అంటావు. నేను ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయను. నా ఫిల్మ్ మేకింగ్ నీకు అర్థం కాదు కదా. సో అక్కడ టీం వర్క్ ఉండదు కదా. మరి అక్కడ నేను డైరెక్టర్గా నేను న్యాయం చేయలేను. నేను ఇలాంటి సినిమా రాదు నీకు, నేను తీసిన సినిమా అంత ఇంపాక్ట్ఫుల్గా దాంట్లో 10% కూడా రావు. నేను కాంప్రమైజ్ అయితే ఇంకెక్కడ కాంప్రమైజ్? నటుడిగా అయితే నటుడిగా నన్ను గుర్తించలేదు ఎవడు కాంప్రమైజ్ అవ్వడానికి ఫస్ట్. సో నాకు ఎక్కడ నేనేం చేయాలి మరి చెప్పను. నేను చేస్తే నేను టాప్ డైరెక్టర్ అయ్యేవాడినా? అలా వచ్చి అందరి మాటలు విని ఏదో ఒక టీం వర్క్తో ఒక సినిమా చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదా? ఈరోజు మాట్లాడుతున్నట్టు నేను కోరుకుంది ఇదే కదా. నేను నిద్రపోయే ముందు గర్వంగా నిద్రపోవాలి. ప్రతిరోజు నేను అనుకున్నది జరుగుతుంది, లేకపోతే నేను విజువలైజ్ చేసుకుని జరుగుతుంది. ఒక్కోసారి ఎదుగుతే పడుతుంది, దాని సొల్యూషన్ ఆలోచిస్తాను. ఇలా లైఫ్ నా ఛాలెంజింగ్ వెళ్తుంది. అదే నేను రిగ్రెట్తో పడుకుంటే రోజు అరే వాడు చెప్పింది పెట్టాను, అరే నేను అనుకున్న షార్ట్ తీయలేకపోయాను, అరే నేను అనుకున్న పర్ఫార్మెన్స్ నేను అనుకున్న కథ రాసుకోలేకపోతున్నాను, వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, నేను అనుకున్న లొకేషన్ దొరకలేదు, వీళ్ళు ప్రొడ్యూసరు డిస్టర్బ్ చేస్తున్నాడు, మేనేజర్ మైండ్ గేమ్ ఒకటి ఉంటుంది, ఇంకోళ్ళ మైండ్ గేమ్ ఉంటుంది. అంటే మంచి మేనేజర్ దొరికితే వేరు, దొరకకపోతే కో డైరెక్టర్ ఒకలాగా ఉంటాడు, కంపెనీ నుంచి వస్తాడు. కో డైరెక్టర్ అనే వాళ్ళు సీనియర్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు. నేను చిరంజీవితో చేశాను, వాళ్ళతో చేశాను, కబుర్లు చెప్పుకోవడం ఉంటుంది, వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నేను చూశాను ముందే. నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇదంతా చూశాను. ఈ సిస్టంలో మనం వర్కౌట్ అవ్వదు, నేను అనుకున్న సినిమా తీయలేను. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడు కూడా అన్లెస్ ఆర్జీవి తప్ప, ఆర్జీవి కూడా ఏంటో ఒక ఇగ్నోరెంట్గా నాకు యాక్షన్ కట్ తెలియదు అని వచ్చిన వ్యక్తి అరేంజ్ ఫిల్మ్ తీయగలిగాడు, అందరినీ కన్విన్స్ చేసి. అది అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆర్జీవి లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అవి మేబీ నాలో లేకపోయి ఉండొచ్చు, బికాస్ నా ఇంటెన్షన్ డైరెక్షన్ కాదు. ఇప్పుడు ఆర్జీవి మెయిన్ ఇంటెన్షన్ వాస్ క్రియేటింగ్ ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, డైరెక్టింగ్ ఫిల్మ్స్. నాది అది కాదు మెయిన్. సో అక్కడ నాకు వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యి దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చేసిన సినిమానే స్టూడెంట్ నెంబర్ 1. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆయన ఎదిగాడు. సో అలాంటి సపోర్ట్ కూడా ఉంది. సో నేను అలా ఆ రేంజ్లో వెళ్ళాలంటే కష్టం, నా వల్ల అయ్యేది కాదు. అన్లెస్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ మేబీ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఆర్జీవి నాకు లేకపోయి ఉండొచ్చు. ప్లస్ ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా ఒక సౌండ్ ఇంజనీర్, సీనియర్ సౌండ్ ఇంజనీర్, అన్నపూర్ణ స్టూడియో. నేను జూనియర్ ఆర్టిస్ట్ని కదా, నాకు ఎలా గుర్తుంది?
కానీ ఎందుకు బ్రో అంటే స్టార్టింగ్ నుంచి తెలుగులో ట్రై చేయకుండా తమిళ్ వెళ్ళిపోయి తమిళ్ సైడ్ మొత్తం అంతా నేర్చుకునే టెక్నికల్గా అంతా అక్కడ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? లేదు, దానికి నేను టీఎన్ఆర్ గారు ఎంట్రీ 146లో ఉంటుంది, దాంట్లో చెప్పాను ఆ జర్నీ అంతా చెప్పాను. తమిళ్కి వెళ్ళాలని వెళ్ళలేదు, వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అలాంటిది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇది ఒక కొత్తగా ఉంటుంది కదా, ఇప్పటివరకు తెలుగువాడు తమిళ్ రాకుండా తమిళనాడుకి వెళ్ళి 3 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి సినిమా ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి పెద్ద పెద్ద స్టార్స్తో చేయాల్సిన సినిమా ఒక ఇది వస్తుంది కదా అని దాంతో వెళ్ళాను. మన మీడియా గుర్తించలా. మన మీడియా దగ్గరికి వచ్చి చాలామందితో, మా ఫాదర్ కూడా ఎక్స్ జర్నలిస్టు, ప్రతి మీడియా కంపెనీకి వెళ్ళి ఆయన మాట్లాడారు కూడా, ఇంకో సినిమా ఇక్కడ తీసాక మాట్లాడదాం. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ నేను మీడియా పైన ఫైర్ అవ్వడానికి లాస్ట్ 4 years బ్యాక్. ఎందుకంటే దాని తర్వాత చాలామంది నన్ను గుర్తించి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్నంటే దానికి కారణం కూడా మీడియానే. నాకు 20 సంవత్సరాలు పట్టిందంటే కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా మీడియానే ఒక పార్ట్లో. సో రెండు ఉన్నాయి, గుడ్ బ్యాడ్ రెండు అన్నిట్లో ఉంటుంది. మంచి చెడు అనేది నీకు సినిమా రంగం కానీ, కళారంగం కానీ, పత్రికా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, నువ్వు ఏ ఫీల్డ్, క్రీడా రంగం కానీ, ప్రతి చోట కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేం. మీడియాలో ఎదవలు ఉంటారు, సినిమాల్లో ఎదవలు ఉంటారు, రాజకీయ నాయకులు ఎదవలు ఉంటారు, అక్కడ మంచి వాళ్ళు ఉంటారు, ఇక్కడ సో దోస్ ఆర్ దేర్. బట్ నేను అప్పుడు పెద్ద పెద్ద మీడియా హౌసెస్కి మా ఫాదర్ వెళ్ళి నా కొడుకు ఇలా తీసాడు, ప్రమోట్ చేయండి తనని, ఇక్కడ తెలుగులో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారన్నప్పుడు ఒకళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిలా, తన ఎక్స్ కొలీగ్స్ కూడా. సో నాకు అక్కడ అనిపించింది లైక్ మీడియాలో కూడా మార్పు రావాలేమో అనిపించింది. అందుకనే 4 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన సందర్భం కూడా, ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన సందర్భం కూడా ఇవన్నీ పనిచేసాయి నాకు. 2010లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నాకు పనిచేసి నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను. కానీ ఒకప్పుడు మీరు చెప్పిన స్టోరీస్ అటు సూర్య గారికైనా మహేష్ బాబు గారికైనా ఇట్లా స్టార్ హీరోస్ అందరికీ స్టోరీస్ నచ్చినాయి. తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేను అప్పుడు కూడా స్టార్ హీరోతో చేయాలని నాకు ఫ్యాంటసీ ఎప్పుడు లేదు. నేనే ఒక స్టార్ హీరో అని వచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ అది. నాకు ఎందుకు ఉంటుంది ఒక ఫ్యాంటసీ? ఇప్పటికి ఎంత క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఎవరు స్టార్ హీరోస్కి ఎవరైనా? యాక్టింగ్ వైపే ఉన్నావునా? ఇంకేం చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు. నాకు ఏమీ లేనప్పుడు, నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నాకు పొగరు, నేనే హీరో అవుదామని వచ్చాను. ఇంకా ఇంతకన్నా క్లియర్గా నేను చెప్తాను. అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ మీరు వెళ్ళి స్టార్ హీరో చెప్తారా అంటే, నాకు నటుడిగా గుర్తింపు వచ్చింది, నాకంటూ అభిమానులు ఉన్నారు, ఇప్పుడు పెరుగుతారు ఈ సినిమా తర్వాత. మళ్ళీ నేను ఎందుకు వెనక్కి వెళ్తాను? వెనక్కి వెళ్ళినందుకే అప్పుడే రిగ్రెట్ అయ్యాను. అది కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. నాకు స్టార్స్ మీద ఎప్పుడు ఫ్యాంటసీ లేదు. వాళ్ళు కూడా మనుషులే, టాలెంట్ ఉన్న మనుషులు. వాళ్ళు 4 ముందుకు వచ్చారు, వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఉండొచ్చు, ఎక్కువ మందికి. నాలాగా రాగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కడో చోట సపోర్ట్ ఉంటుంది. నాకు ఎవరో సపోర్ట్ లేకుండా ప్రపంచానికి, ఈ సమాజానికి దూరంగా ఉండి నేను ఏదో చేసుకుంటూ నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకుని నేను వచ్చాను. అండ్ ఈ డిజిటల్లో కూడా రిలీజ్ చేయొచ్చు అనే గట్స్ ఏంటి బ్రో? నాకైతే నేను దీంట్లో ఉంటుంది, డైలాగ్ ఉంటుంది కదా, ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుద్ది, కళన్నోడు చుట్టూ కాగితం తిరుగుద్ది అంటే దట్ ఈజ్ మై ఐడియాలజీ, నా లైఫ్ స్టైల్ అది. సో ఐ నెవర్ వెంట్ బిహైండ్ మనీ. సో ఇప్పుడు నాకు నేను పెట్టిన డబ్బులు వస్తాయని నేను ఆలోచించేవాను కాదు. సినిమా కంప్లీట్ అవుద్దా లేదా అనే టెన్షన్ నాకు. కంప్లీట్ అయిపోతే ఇది ఎలా రిలీజ్ చేయాలి, జనాలు చూపించాలి, అది తప్ప నేను పెట్టిన డబ్బులు వస్తాయా, 3 నెలల తర్వాత వస్తే 3 నెలల తర్వాత రిలీజ్ చేస్తే వస్తాయి, ముహూర్తం, ఇలా ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్. అది నాలో ఉండదు ఎప్పుడు కూడా, ప్రొడ్యూసర్గా కూడా. సో అందుకే నేను రిలీజ్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఫ్రీగా రిలీజ్ చేస్తే కూడా నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేటట్టు ఆడియన్స్కి అలాంటి కంటెంట్ ఉండాలి. ఆడియన్స్కి వాడు అరే సినిమా చూసి ప్రతి ఒక్కడు చలించిపోవాలి, ఈ సినిమాకి నేను పే చేయాలరా, నేను ఫ్రీగా చూసాను గిల్ట్తో. సో అలాంటి సినిమాలు తీయాలనే ఒక ఇది వస్తుంది మళ్ళీ నాకు, అదొక ఛాలెంజింగ్ టాస్క్. సో అది కూడా నాకు ఉపయోగపడింది ఆ విధంగా. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి థియేటర్ అనుకున్నారా, లేదంటే ఇది కూడా ప్రాపర్ థియేటర్? మీకు ఆ సినిమాలన్నీ నా మేకింగ్ వీడియోస్ చూడొచ్చు, చిన్న చిన్న కెమెరాలు పెట్టి తీసాను అవి. ఇది ప్రాపర్గా మీకు ఆర్ఎల్ఎక్సా, యానమోర్ఫిక్ లెన్సెస్, డైలీ జిమ్మి జిప్, డైలీ గింబల్ ఉంటుంది మీకు, ప్రతి షాట్లో కెమెరా మూవ్మెంట్ ఉంటుంది. ఇది ప్రాపర్గా నేను సినిమాటిక్గా తీసాను ఖర్చు పెట్టి. అండ్ ఈ ఆన్ సెట్ లొకేషన్లో స్టోరీ రాసుకోవడం, స్టోరీ ఫైనల్ వరకు కూడా క్లైమాక్స్ ఏంటో మీకు తెలియకపోవడం, ఇదేంటి?
అంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత కదా మనం సినిమా అంటే నేను జర్నీలో అంటే నేను నిర్బంధం నుంచి అలా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు లైక్ కథ రాసుకునేవాడిని, ఒక్కనే రాసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఏమన్నా డైలాగ్ వర్షన్ కొంచెం అటు ఇటు ఉంటే ఆన్ లొకేషన్ చేసేవాడిని తప్ప మెజారిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను రాసుకుని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను యాక్టర్ని కాదు కాబట్టి వాళ్ళతో చేపించారు. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ 3 ఫిల్మ్స్ యాజ్ ఎ డైరెక్టర్ నేను చాలా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్. ఎందుకంటే నా పొటెన్షియల్ అది కాదు, నా మెయిన్ పొటెన్షియల్ అది కాదు. నేను ఎప్పుడైతే యాక్టర్గా టర్న్ అయ్యానో నేను బెటర్ డైరెక్టర్ అయ్యాను. బెటర్గా ఇంకా యాక్టర్స్తో పర్ఫామ్ చేయించుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను యాక్ట్ చేసి చూపిస్తున్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను. నన్ను చూసి నా కాంబినేషన్ ఉండే వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను చూసి ఆ టైమింగ్ పట్టుకుని వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అట్లా నా సినిమా ఇంకా బాగా వస్తుంది. లాస్ట్ సినిమాలో చూసుకున్నా కూడా కొన్ని సినిమాల నుంచి మీ దాంట్లో బూతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు బ్రో? అది నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. నేను అంటే భావస్వేచ్ఛ ఉంది నాకు ఇంటర్నెట్లో. భావస్వేచ్ఛను తప్పుగా చాలామంది వాడుకుంటున్నారు. రీల్ చేయడం, బూత్ అనేది టైంపాస్ కోసం సరదా కోసం మాట్లాడే వాళ్ళు అంటే నాకు చిరాకు. బూత్ అనేది ఒక ఎమోషన్ కోసం వాడితే తప్పులేదు. సరదా కోసం మాట్లాడేదాన్ని మనం స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఉంది. సో నాకు ఆ ఎమోషనల్ మూమెంట్లో నాకు ఆ కరోనా టైంలో నేను చూసిన ఇన్సిడెంట్స్తో లేకపోతే నేను విన్న ఇన్సిడెంట్స్ వల్ల నాకు అనుకోకుండా ఆ ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్ని సినిమా రూపంలో అలాగే చూపించాలి. నేను నిర్బంధం నుంచి చూస్తే దాని ముందు వరకు మీకు చెప్పినట్టు కలంతో రాసేవాడిని. నిర్బంధం నుంచి ప్రజానాడితో రాయడం మొదలుపెట్టాను. సో అక్కడికి వెళ్ళి నేను ఒక సీన్ అనుకుంటాను అంతే. సీన్ వెళ్ళి అది చేసేటప్పుడు నాకు ఏమనిపించిందో ఒక మనిషిగా, మామూలు మనిషిగా, లేకపోతే అవతలోడు క్యారెక్టర్ వాడేమనుకుంటాడో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన సమాజంలో ఉన్న భాషని యాజిటీస్ చూపించాలని చెప్పి అది కూడా పర్సనల్ స్పేస్లో ఆడియన్స్ చూడాలి. యూట్యూబ్లో పర్సనల్ స్పేస్లో చూడగలుగుతాడు వాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడు ఫోన్లో చూడగలుగుతాడు. ప్రతి ఒక్కడికి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయాలి, ఆ ఫ్రీక్వెన్సీని కంటిన్యూ చేద్దాం థియేటర్కి వచ్చేవారు. కానీ మాంగళ్య వరకు చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను. ఇప్పుడు ఒక్క బూత్ కూడా లేకుండా పర్సనల్ స్పేస్లో చూసే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ని ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ సినిమా చేయాలని ఇప్పుడు వచ్చి సంకల్పించుకుని దాని ప్రకారంగా నేను ఈ సినిమా చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే నా హైయెస్ట్ పొటెన్షియల్. నేను ఆ బూతులతో నేను డైలాగులు రాయడమే నా స్టైల్ కాదు అది. ఎందుకంటే సరదాగా బూతులు మాట్లాడాలంటే నా చుట్టుపక్కల ఉన్న నాకు చిరాకు. నేను కూడా ఎక్కువ మాట్లాడను. నా మరీ కోపం వస్తే మాట్లాడతాను, మరీ ఆనందం ఇస్తే ఎక్కడో ఒక చోట మాట్లాడతాను. సో ఫ్రీక్వెంట్గా బూతులు మాట్లాడే టైప్ కాదు. అలాంటి సమాజం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఇది ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్కి చేస్తుంది ఈ వాట్ ఎవర్ ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది నా యాక్చువల్ రైటింగ్, ఒరిజినల్ రైటింగ్. సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఆ ఎఫెక్ట్ కానీ ఆ ఫైర్ కానీ ఎక్కడ తగ్గదు వాటితో కంపేర్ చేస్తే. సో ఈ సినిమాలో బూతులు అయితే ఎక్కువ చూడడం, బూతులు ఉండవు అసలు. థియేటర్కి వెళ్ళి నాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్. సో మీరు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గ్రూపులు కట్టే వాళ్ళని, టీం వర్క్ చేసే వాళ్ళని నేను దగ్గరికి రానివ్వను అని చెప్పారు. స్టేట్మెంట్ రీజన్ ఏంటి? అంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ నా లైఫ్లో. ఇప్పుడు చదువుకున్నాడు ఉన్నాడు, ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు ఒకడు. ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటాడు. ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటే నేను గూగుల్ పనిచేస్తున్నాను అని గొప్ప చెప్తాడు. అలా చెప్పేవాడు మీరు CEO స్థాయిలో ఏదో గొప్ప స్థాయిలో ఉంటాడు, లేదా ఫ్యూచర్లో గొప్ప స్థాయిలోకి వెళ్తాడు. ఇంకోటి ఉంటాడు రెండో టైపు, వీఆర్ గూగుల్ టీమ్ మ్యాన్ అంటాడు. అంటే వాడు, నేను చూశాను చాలామందిని, 90% ఆఫ్ పీపుల్, నాది ఎప్పుడు జడ్జ్మెంట్ రాంగ్ అవ్వదు. వాడు ఎలా ఉంటాడంటే అందులో ఏదో యూట్యూబ్లో థంబ్నెయిల్ వేసేవాడు, ఏదో సింపుల్ జాబ్ ఉంటుంది ఆడిది, దానికి వీఆర్ గూగుల్ టీమ్, ఇంకా తాగితే ముచ్చట్లు చెప్తారు కదా, అట్లా చెప్తుంటాడు. వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళు సినిమాలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు పారాసైట్స్. నేను ఊర్లో ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మా కొడుకు ఏం పని చేయట్లేదండి మీ సినిమాల్లో పట్టుకోండి, మొన్న ఒకటి పనికి మళ్ళీ ఇక్కడ ఉంటాడు సినిమాల్లో వెళ్ళి సక్సెస్ అయ్యాడు, డబ్బులు వస్తున్నాయంట, ఇలా మాట్లాడుతున్నారు. అండ్ ఐ హ్యావ్ విట్నెస్డ్. అందుకే మీకు సక్సెస్ రేట్ కూడా 100% ఉండదు, 3%, 4% ఎందుకు ఉంటుందంటే మిగతావి కూడా ఓ 6%, 10% ఫెయిల్ అయినా కూడా వాడి గుర్తింపు వస్తుంది. మిగతా ఉప్మా సినిమాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే వీళ్ళు ఉంటారు ఎక్కువ మంది పనికి మాలిన వాళ్ళు వచ్చి ఐఎమ్ గూగుల్ టీమ్ అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల నాలాంటి వాటికి 20 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వీక్ పీపులే, ఏ టాలెంట్ లేని వాడే మనం అనే ముసుగులో బతుకుతాడు. నేను నుంచే మనం మొదలవుద్ది. అది ఈ సినిమాలో చెప్పాను, ఒక డైలాగ్ ఉంటుంది నెక్స్ట్ సినిమాలో వస్తుంది. నేను అనేది ప్రతి ఒక్కడు బిల్డ్ అవ్వాలి, స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఐ వర్క్ ఫర్ ఐ డ్రీమ్ అంటే అది
నేను ఐ డ్రీమ్ పని చేస్తున్నాను అంటే నేను పని చేస్తున్నాను అంటే నాది ఒక స్థాయి ఉంది. దట్ ఈస్ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ. నేను ఐ డ్రీమ్ టీమ్ మేమంతా వీఆర్ ప్లానింగ్ దిస్, వీఆర్ డూయింగ్ దట్ అంటాడు ఒకడు. వాడు వీక్ ఫెలో. అలాంటి వాళ్ళ సినిమాలో ఉండడం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు నా ఫీలింగ్. సో నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్ వన్ టు వన్ ఉంటాను ప్రతి మనిషితో, యాక్టర్స్తో కానీ టెక్నీషియన్స్తో కానీ 1-to-1 ఉంటాను. ఈ గ్రూపులు కట్టే వాళ్ళతో ఎప్పుడు కూడా ప్రాబ్లం. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రతి సినిమాకి కూడా ఎవడో ఒకటి 10% వైరస్ వస్తుంది, మనకు తెలియకుండా వస్తుంది కదా. వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తాం, అయితే ఉంటారు లేకపోతే పోతారు. అలాగే ఇంకో మాట, చిరంజీవి ఈజ్ అన్ ఎమోషన్, చిరంజీవి గారు అని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే చెప్పారు ఈ మాట అని చెప్పి. ఏం జరిగింది అసలు? నేనేం చెప్పాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గురించి అనుకుందాం. నేనేం చెప్పాను? నెగిటివ్ చెప్పాను? నెగిటివ్ చెప్పలేదు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు, ఆ సందర్భం వేరు, వేరే అయి ఉండొచ్చు. నేను చూడలేదండి మొత్తం కూడా, అయ్యో మీమ్స్ వస్తుంటే ఆ సందర్భం వేరే ఉండొచ్చు. మీరు అది ప్రతిదానికి ఆపాదించకండి. ఇప్పుడు ఆయన ఎందుకని ఉంటాడు? ఎవరైనా ఇర్రెస్పెక్టబుల్గా డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే అలా మాట్లాడకూడదు, గారు అనాలి, మర్యాద ఇవ్వాలరా అని చెప్పి ఉంటాడు. నేను మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి? నాకు చిరంజీవిని చూసాక సినిమా చూశాను. చిరంజీవి నా 4 ఏళ్ళ వయసులో చిరంజీవి నన్ను ఇన్స్పైర్ చేశాడు అని అంత గొప్పగా నేను ఇంతకుముందు టీజర్ లాంచ్ అప్పుడు మాట్లాడితే దాని కమెంట్స్ పడుతున్నాయి కింద, రే చిరంజీవి గారు అన్నారు, చిరంజీవి గారు అన్నారు. అందరు చూస్తే అల్లు అర్జున్ మాటల ఆ స్పీచ్ని ఫాలో అవుతున్నారు. అరే అలా ఫాలో అవ్వకండి, సందర్భం బట్టి ఉంటుంది. ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. చిరంజీవి అనేది నాకు ఎమోషను. అఫ్కోర్స్ ఆయన డైరెక్ట్ ఉంటే చిరంజీవి అని పిలుస్తాం, కామన్ సెన్స్ కదా. అది నేను చెప్పాను. సో అల్లు అర్జున్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ ఒకవేళ ఉన్నా అది తప్పు లేదు దాంట్లో. ఆయన కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు అని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ వీళ్ళు కట్ చేసుకొని పెట్టుకుంటున్నారేమో, పూర్తి వీడియో చూస్తే రియలైజ్ అవుతారు. కానీ ఏ సినిమాకి మీకు అప్పుడెప్పుడో సురేష్ బాబు గారు సపోర్ట్ ఒకటి వచ్చారు ఒక సినిమాకి, దాని తర్వాత ఎక్కడ ఏ సెలబ్రిటీ ఇండస్ట్రీ దగ్గర నుంచి రాలేదు ఎవరు. సో ఈ సినిమాకి విశ్వక్సేన్ గారు, బుచ్చిబాబు గారు అండ్ ఎస్కేఎన్ గారు, ఇంకా చాలా మంది వస్తుంది, నేను వద్దని చెప్పానని చెప్పారు. వాళ్ళు వస్తున్నారా, మీరు పిలుస్తున్నారా? అసలు ఏం జరిగింది అక్కడ ఈవెంట్కి వచ్చేటప్పుడు? వాళ్ళు ఎందుకు వస్తారు? ఓ మా సరు పోటుగాడు పీకుతున్నాడు ఊరుకుంటూ వస్తారా? ది వేర్ ఎంకరేజింగ్ మీ. లైక్ నాతో ఇప్పుడు 4 years జర్నీ. ఏ సినిమాకి అంటున్నావు నువ్వు? అప్పుడు సురేష్ బాబు గారు వచ్చిన సినిమా 2016లో, ఏది టీజర్ లాంచ్ ఈవెంట్, ప్రెస్ మీట్. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలే ఇప్పటివరకు నేను. మళ్ళీ ఇప్పుడు పెట్టా. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? ఇది నేను కల్ట్ ఫిల్మ్, ఇది మొత్తం జనాలందరినీ చూడండి అని ఎందుకు చెప్తాను నేను? జనాల్లో అదే వైబ్ తీసుకురావాలి, లెట్ ఇట్ కమ్ అని వదిలేసాను. అవి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగే ట్రీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను నాకు బాగా నచ్చిన వ్యక్తుల్ని పిలిచాను. అప్పుడు మా ముగ్గురు వ్యక్తులను పిలిచాను. ఆ ముగ్గురు ఎందుకంటే నాకు నచ్చారు. మేబీ నాకు పర్సనల్గా ఎక్కువ, అంటే చాలామంది అంటే సినిమా పరంగానే పర్సనల్గానే అట్లా, అంటే సినిమా అదే పర్సనల్గానే, పర్సనల్గా ద వే దే స్పీక్ హై అబౌట్ యూ. ఇప్పుడు మనిషి ఆలోచన అదే, నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి మర్యాద ఇచ్చేవాడినే మర్యాద ఇస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు సరోజ్ అనుకో, నేను పెద్ద స్థాయిలో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్, ఎట్లా ఏమో బాగా చేస్తున్నావు అని చెప్పే ఒకటి ఉంటుంది. సరోజ్ చాలా బాగా చేసావు, ఇది బాగా నచ్చింది, నువ్వు వెళ్తున్నవే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. అట్లా రకరకాల పర్సన్స్ ఉంటారు కదా. సో అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్కరితో ఒక స్టైల్ ఉంటుంది, మనకు ఒక స్టైల్ నచ్చుద్ది, అవతల రియాక్షన్ నచ్చుద్ది. అలా నచ్చేది ఏదో ఒకటి ఉండొచ్చు, ఏదో పాయింట్ ఉండొచ్చు. సో దీనికి ఎంత బడ్జెట్ అయింది బ్రో పరాక్రమం? నేను బడ్జెట్లు చెప్పను, ఎందుకంటే బడ్జెట్తో సినిమాని ఇప్పుడు కొలవకూడదని నా ఫీలింగ్. కళకి కొలమానం కళే, కళకి కొలమానం కాసు కాదు. నువ్వు బడ్జెట్ ప్రకారం సినిమా, గొప్ప సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా మాట్లాడాలంటే మన సరవణ స్టోర్స్ కొడుకుది వచ్చింది సినిమా. ఎవరు? సరవణ స్టోర్స్ వాళ్ళ కొడుకు. 100 కోట్లు 60 కోట్లు పెట్టి తీశారు, శివాజీ సినిమాలాగా ఉంటుంది. అది పెద్ద సినిమానా? కాదు. ఉయ్యాల జంపాలు వచ్చింది, అది చిన్న సినిమానా దాని ముందు? అలా ఉండదు. సో అందుకే నేను బడ్జెట్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సినిమా అంటే బిజినెస్ కదా బ్రో. బిజినెస్ మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనం ఇప్పుడు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ గురించి, ఆడియన్స్కి బిజినెస్తో సంబంధం ఏంది అసలు? ఆడియన్స్ సంబంధం లేకపోయినా ప్రొడ్యూసర్కి ప్రొడక్షన్ అది నేను డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటా కదా. మనం ఇప్పుడు ఆడియన్స్తో మాట్లాడుతున్నాం కదా. ఆడియన్స్కి ఏం సంబంధం? ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తే నీకేమైనా ఇస్తాడా? 10 రూపాయలు ఇస్తాడా? అలా ఉండదు. ఎందుకు ఉంటుంది?
నీ గుండెల్లో ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయిందనే సినిమా. శంకరాభరణం అయితే మరి ఎన్ని కోట్లు వచ్చినాయి శంకరాభరణంకి? కొన్ని ఫిల్మ్స్ గొప్ప ఫిల్మ్స్ అంతే. ఇప్పుడు ఆపద్ బాంధవుడు ఉంది, అది గొప్ప సినిమా, ఫ్లాప్. అది చంటబ్బాయి ఉంది, ఫ్లాప్, గొప్ప సినిమా. అలా ఉండవు కదా. స్వయం కృషి, రుద్రవీణ, ఇవన్నీ గొప్ప సినిమాలు. అలా బడ్జెట్ ఇవన్నీ జనాల్లో ఒక అనవసరంగా తీసుకెళ్తున్నారు. అసలు అది కరెక్ట్ కాదు. గొప్ప ఎప్పుడు కూడా సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా పిచ్చి సినిమా రెండే ఉంటాయి. సో ఇప్పుడు మీరు తీసిన సినిమాలకైనా అట్లీస్ట్ బడ్జెట్ రికవర్ అయినందా? లాస్ట్ సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు బడ్జెట్ రికవర్ అవ్వడం కన్నా కూడా నాకు అభిమానులు తెచ్చిపెట్టింది. అంటే నాకు వచ్చి ఫండ్ చేసే అభిమానులు, అంటే సపరేట్గా వచ్చి నువ్వు సినిమా చేయి, నీకు నచ్చినట్టు చేయి, నీ వెనక నేను ఉంటాను, నేను నీకు ఇంత ఫండ్ చేయగలను, నీ వెనక నిలబడగలను అని వచ్చేవాళ్ళని చాలామంది తీసుకొచ్చాయి. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ ఎప్పుడు ఎమోషనల్గా నిన్ను కనెక్ట్ చేస్తుంది ఆడియన్స్ని. అది ఇప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. నువ్వు అప్పటికప్పుడు ఏదో మాయ చేసి మభ్య పెట్టి రెండు రకాలుగా బిజినెస్ రెండు రకాలుగా చేస్తారు కదా. ఈ క్రియేటివ్ బిజినెస్ కూడా అంతే. నువ్వు అప్పటికప్పుడు ఏదో వాళ్ళ కాసు చూపించి సినిమాలు తీసి నువ్వు సొమ్ము చేసుకోవడం వేరు. నువ్వు వాళ్ళ పనికి వచ్చే సినిమా తీసి నా వెనక నిలబడండి, నేను ఇంకా మంచి సినిమాలు తీయడం అనడం వేరు. సో ఆ రెండో కేటగిరీలో చేశాను కాబట్టి నాకు వాటి గురించి నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు? ఈ సినిమాలో నేను లోవరాజ్ అనే ఒక క్యారెక్టర్, వాడి లైఫ్ చూపించబోతున్నాను. లోవరాజ్ అనే క్యారెక్టర్ ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, సర్కిల్లో కానీ, లేకపోతే నీ ఆఫీస్లో కానీ, లేకపోతే ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక పళ్ళు అమ్ముకునే వ్యక్తి కానీ, ఏదైనా కొరియర్ బాయ్ కానీ, సామాన్యుడు, ఒక జొమాటో ఏజెంట్ కానీ, ఎవరన్నా కూడా లైఫ్లో మనకి శత్రువులు ఉంటారు, మనం చూసి ఈర్షపడే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానించిన వాళ్ళు ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం కోల్పోయిన ప్రేమ ఉంటుంది, మనం గెలిచిన ప్రేమ ఉంటుంది, మన అమ్మతో మనకు ఒక బాండింగ్ ఉంటుంది, తండ్రితో ఒకటి ఉంటుంది. ఇవన్నీ నేను ఒక సినిమాటిక్ వేలో చూపిద్దాం అనుకున్నాను. ఇవన్నీ ఎలా అంటే రియలిస్టిక్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం సినిమాటిక్గా ఉండాలి. ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రతి ఒక్కడు వాడి లైఫ్లో వాడు హీరో. వాడితో నేను ఎలా ట్యాకిల్ చేశాను, వీటితో ఎలా చేశాను అనుకుని వాడు వీటితో ఎలా చేయాలి అనుకునే బతుకుతుంటాడు. అలాంటి విలన్స్ని నీ రియల్ లైఫ్లో చూసే నీ విలన్స్ని సినిమాటిక్ వేలో విలన్స్ చేసి, నిన్ను సినిమాటిక్ వేలో హీరోని చేసి, నీ ప్రియురాలనో, నీ భార్యనో, నీ ప్రేయస్నో వాళ్ళని సినిమాటిక్ వేలో హీరోయిన్స్ చేసి, అమ్మని సినిమాటిక్ వేలో అమ్మని చేస్తే ఎలా ఉంటుందో అది ఈ సినిమా. సో దీనికి కూడా సపరేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఉన్నట్టుంది. దిస్ ఇస్ ఆల్. ఇప్పుడు నా లైఫ్ని సినిమాటిక్ వేలో నేను చూస్తే ఎలా ఉంటుంది అని నేను ఒక ఊహించి రాస్తాను కదా, అదే ఈ సినిమా. అందుకే ఐ మీ మై సెల్ఫ్ అని పెట్టాను. ఐ మీ మై సెల్ఫ్ అంటే ప్రతి మనిషికి ఇది కనెక్ట్ అవుద్ది, ప్రతి సామాన్యుడికి. నా సామాన్యుడి మైండ్ సెట్టే కాబట్టి నా లైఫ్లో నేను చూసినవి, లేకపోతే నేను సమాజంలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది చూశారు అని తెలిసినవి, లేకపోతే గ్రహించినవి, అవన్నీ ఒక సినిమాటిక్ వేలో ప్రజెంట్ చేయాలి అని లోవరాజ్ అనే ఒక క్రికెటర్, ఒక గల్లీ క్రికెటర్, వాడు ఒక నాటకాలు వేసుకునేవాడు, కళాకారుడు, రంగస్థల కళాకారుడు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్వాగ్, కామన్ మ్యాన్ స్వాగ్ ఒకటి ఉంటుంది. అదొక్కడే హీరోలో బతకాలనుకుంటాడు, నువ్వు క్రైమ్ చేయకుండా బతకాలనుకుంటాడు. ఇప్పుడు స్మగ్లింగ్ మీద సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి, అవి చూసి ఎంజాయ్ చేస్తాం కానీ వాళ్ళలా బతకాలనుకోం. అరే స్మగ్లర్ అవ్వాలనుకుంటాడు ఎవడన్నా, చాలా తక్కువ మంది, ఏదో ఒక 1000 మంది 1,00,000 మందిలో ఒకటో వేరే దారిలోకి అవుదాం అనుకుంటాడు తప్ప. కానీ లోవరాజ్ అనే క్యారెక్టర్ ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే వాడు క్రిమినల్ కాదు, వాడు క్రైమ్ చేయడు, వాడు ఇంకా రిస్క్ చేయడు. రిస్క్ లేకుండా లైఫ్లో హీరో ఎలా అవ్వచ్చు అనేది చూపిస్తాడు వాడు. ప్లస్ నేను ఈ సినిమాలో చాలా సోషల్ ఎలిమెంట్స్ కూడా చెప్పాను. ఐ బిలీవ్ ఇన్ సెంట్రిక్ ఐడియాలజీ. సెంట్రిక్ ఐడియాలజీ ఏంటంటే ఈరోజు దేశం రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. ఈరోజు దేశం కానీ ప్రపంచమే రైట్ అండ్ లెఫ్ట్గా విడిపోయింది. నేను స్కూల్లో 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను 12 స్కూల్ మారాను 10వ తరగతి వరకు. అందులో వన్ ఆఫ్ ది స్కూల్స్ అది. అక్కడ జాయిన్ అయినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఇద్దరు పిలిచారనమాట. వాళ్ళిద్దరు పక్కన ఇంకో నలుగురు ఉన్నారు మా క్లాస్మేట్స్. ఒకటి పేరు అశోక్, ఒకటి పేరు రవి. అందుకే వాళ్ళ పేర్లు పెడుతుంటాను ప్రతి సినిమాలోనే అక్కడ. అయితే ఒకడు అంటాడు, అరే నువ్వు అశోక్ గ్యాంగా, రవి గ్యాంగా, వాడు మన గ్యాంగ్, వీడు మన గ్యాంగ్ అని ఇద్దరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఇలా స్మైల్, ఏదో పెద్ద లీడర్ లాగా ఫీల్ అవ్వకుంటూ ఇద్దరిని చూసాను. నాకు గలీజ్ అనిపించింది. అరే వీళ్ళేంటి, వాళ్ళకి వెనక
వాళ్ళకి భజన చేసుకోవడం, వీడేంత పెద్ద ఏదో అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నారు, చిల్లరగా అనిపించింది. అనిపించింది అన్న, నేను మీ ఇద్దరు గ్యాంగ్ కాదు, నేను ఒక గ్యాంగ్ పెడతా, మీ ఇద్దరు జాయిన్ అయిపోయిన దాంట్లో అన్న అక్కడి నుంచి స్కూల్లో నన్ను ఇంకా అక్కడి నుంచి నన్ను అదే టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు, సైకలాజికల్ టార్చర్, ఎగతాళి చేయడం. వాళ్ళిద్దరు ఒకటి అయిపోయారు తర్వాత. బట్ ఐ వాజ్ హ్యాపీ, ఓకే ఫైనల్ వాళ్ళు ఇద్దరు ఒకటి అయ్యారని. అండ్ 3 monthsలో స్కూల్ మారిపోయాను, వేరే పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది. అది నాకు ఎప్పటికి గుర్తుంది. ప్రతి మనిషి ఎందుకు ఇలా ఆలోచించడం అనిపించింది. ఈరోజు నువ్వు రైటా లెఫ్టా అంటే చాయిస్ నువ్వు రైట్ లెఫ్ట్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు బీ సెంట్రిక్ ఐడియాలజీ అని ఒకటి ఉంది కదా. రైట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రైట్ కాదు, లెఫ్ట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రైట్ కాదు. అలా రైట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రాంగ్ కాదు, దీంట్లో ఉన్నది ప్రతి ఒక్కటి రాంగ్ కాదు. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది, దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి ఇజంలో కూడా నీకు హిందూయిజంలో తీసుకో, ఏదైనా ఏ ఇజం అన్నా తీసుకో, అంబేద్కరిజం తీసుకో, ఏ ఇజంలో ఉన్నా కూడా ప్రతి దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక మనిషి వాడు రచించింది, వాళ్ళైతే వాడు సృష్టించింది, వాడు అవలంబించింది, మనం ఫాలో అవుతున్నాం. అలా కాకుండా నువ్వు అన్నిట్లో మంచి తీసుకొని, కమ్యూనిజంలో కూడా మంచి ఉంది, చెడు ఉంది, అన్నిట్లో మంచి తీసుకొని నువ్వు నీకంటూ ఒక ఇజం ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అనే ఒక ఉద్దేశం ఫస్ట్ నుంచి ఉంది. అది యూత్లో మనం తీసుకెళ్ళాలి. సెంట్రిక్ ఐడియాలజీ ఎలా తీసుకెళ్ళగలం అంటే, ఇలా క్లాసులు పెడితే అర్థం కదా వాళ్ళకి. మాస్గాడికి ఏమర్థం, అరే అన్నేమో చెప్తుండ్రా లైక్ కూడా అని కొట్టిపోతాడు వాడు. వాడి భాషలో చెప్పాలి, సినిమాటిక్ వేలో చెప్పాలి అని నా ఐడియాలజీ ఈ సినిమాలో ఉంటుంది. చాలా విషయాల్లో పొలిటికల్ ఐడియాలజీ కానీ, లేకపోతే హ్యూమన్ ఐడియాలజీ కానీ, లేకపోతే మన చుట్టూ ఉండే కుళ్ళుబోతలకి మనం ఎలా వాడికి గుణపాఠం నేర్పాలి, లేకపోతే మనం చూసి ఈర్చపడేవాడికి ఎట్లా గుణపాఠం నేర్పాలి, మనల్ని ఎదిరించేవాడిని ఎలా ఎదుర్కోవాలి, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ని సినిమాటిక్ వేలో చూపించాను. సో ఇక్కడ నుంచి సినిమాలు నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ కూడా మీ డైరెక్షన్లో ఉంటాయా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా స్టోరీస్ చెప్పినా కూడా చేయడం రెడీగా ఉన్నారు? ఇది చాలా పెద్ద స్ట్రెయిన్ఫుల్ జాబ్ నేను చేసే జాబ్. అంటే ఐఎమ్ లక్కీ ఇనఫ్, ఇప్పటివరకు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు. నాకేంటంటే వేరే వాళ్ళ డైరెక్షన్లో చేయాలని, మంచి డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అవ్వాలి నటుడిగా, వీళ్ళ సినిమాలు చేసుకోవాలి. నేను నటుడిగా ప్లస్ మల్టీ క్రాఫ్ట్స్, ఎందుకంటే నేను డైరెక్షన్ చేస్తే నేను నాకు అర్థమైపోయింది, వేరే వాళ్ళు ఏళ్ళు పెడితే నేను చేయలేను. 1% ఉన్నా కూడా నాకు మనసు ఒప్పుకోదు. నేను మల్టీ క్రాఫ్ట్స్ సంవత్సరానికి ఒక సినిమా చేయాలి. నేను మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు వచ్చాను కాబట్టి, ప్లస్ నేను బయట సినిమాలు చేయాలి, సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాలి, నటించాలి. అంటే లీడ్ రోలే, ఓన్లీ లీడ్ రోల్. ప్లస్ మాస్ ఫిల్మ్ చేయాలి, రకరకాల జానర్ ఫిల్మ్స్ చేయాలి, యాక్ట్ చేయాలి. ప్లస్ ఫైనల్లీ మాస్ ఫిల్మ్స్ ఉండాలి, జనాలకి ఉర్రూతలు ఉంచే ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఎక్సైట్ చేసే ఫిల్మ్స్, అలాంటి ఫిల్మ్స్ ఉండాలి, అలాంటి జానర్స్ చేయాలని ఉంది. ఏదైనా ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తే దానికి కూడా రెడీ పెద్ద సినిమా? అలా నాకు వచ్చింది, చాలా వచ్చినాయి. నాకు లీడ్ రోల్గా కూడా వచ్చాయి 2 సినిమాలు అయితే నేను చేద్దామని లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి వచ్చేసాను నాకు. ఇప్పుడు ఏంటంటే నేను నటుడిగా ఎస్టాబ్లిష్ అయితే నాకు చాయిస్ ఎక్కువ ఉంటుంది. నాకు మార్కెట్ ఉంటే కొంచెం రీజనబుల్లీ ఆల్రెడీ ప్రూవ్ అండ్ డైరెక్టర్స్ కానీ, లేకపోతే కొంచెం మంచి ప్రొడక్షన్ హౌసెస్ కానీ, మంచి ఫిల్మ్ మేకర్స్ కానీ వస్తారు. సో మీ దృష్టిలో సినిమా అంటే ఓన్లీ థియేటర్లో చూసేదా, అది ఓటీటీ అయినా డిజిటల్ అయినా సినిమానేనా? దేంట్లో చూసినా సినిమానే. కానీ థియేటర్లో రిలీజ్ అయితే డబ్బు వస్తుంది, నువ్వు ఇంకా ఎక్కువ సినిమాలు తీయచ్చు. అంతే తప్ప నాకు యూట్యూబ్లో ఉన్న క్రేజ్, ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేసిన అదే క్రేజ్ ఉంటుంది, రేపు ఇన్స్టాగ్రామ్లో చూసిన అదే క్రేజ్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో థియేటర్స్ లేకపోవచ్చు ఒక 10 years 20 years తర్వాత. సో థియేటర్ అనేది ఒక యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. థియేటర్లో వచ్చిన ప్రతి ఒక్కటి చిరంజీవి కాదు, యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఏదో టిక్టాక్ స్టార్ కాదు. అదే ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో సైన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నీకు ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. నా యూట్యూబ్లో నేను చూసిన ప్రతి ఒక్కడు కూడా అరే ఈ సినిమా థియేటర్లో రావాల్సిన సినిమా అని, ప్రతి సినిమా ఫీల్ అవ్వాలి అని తీసాను. వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు. ఇప్పుడు థియేటర్కి వస్తున్నాను. ఇప్పుడు ఆ కష్టం అంతా ఎలా అనిపించింది? అంటే చిన్న కెమెరాస్తో ఎప్పుడు షూట్ కావాలంటే అప్పుడు పెట్టేసుకుని అట్లా చేయడం, ఆ జర్నీ అంతా ఎలా అనిపించింది బ్రో? ఎంజాయ్ చేశాను, 2 ఎంజాయ్ చేశాను. సేమ్ అలాగే ఉంటుంది ఇంచుమించుగా. ఇప్పుడు కూడా పెద్ద డిఫరెంట్ ఎక్విప్మెంట్ వచ్చింది. ఇప్పుడు సపోర్ట్ టెక్నీషియన్, ఇప్పుడు కెమెరామెన్, కొంచెం కెమెరా వర్క్ తగ్గిందేమో కదా? అదొక్కటే తగ్గింది. మా కెమెరామెన్ గారు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. 100%లో పౌర్ణమి ఇలాంటి సినిమాలు చేసిన కెమెరామెన్ ఆయన. అసలు ఆయన ఫ్యామిలీ అని చెప్పాలి నాకు. ఎందుకంటే ఈ సినిమాతో 14 years బ్యాక్ అనుకున్నాం చేయాలని కలిసి. నేను మొదటి సినిమా చేసినప్పుడు ఆయన ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్ చేసి, ఓ టెక్నీషియన్ మనం చేయాలి సరోజ్ గారు అన్నారు ఆయన. అప్పటికే ఆయన 100% లవ్ చేస్తున్నారు, పెద్ద సినిమా చేస్తున్నా కూడా ఆయన. అంటే క్రియేటర్గా ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. అప్పుడే అనుకున్నాను నాకు బడ్జెట్ ఉండి నేను మళ్ళీ డిఓపి, అప్పుడే డిఓపి లేదు, నేనే డిఓపి. నేను డిఓపిని పెట్టుకుని చేస్తే ఈయనతో చేయాలనుకున్నాను.
ఆయన ఈ సినిమాకి వచ్చి ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా మీరు రావాలండి మెయిన్ స్ట్రీమ్కి, మీకు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను, మీరు మీలాంటి క్రియేటర్ టాలెంట్ వేస్ట్ అవ్వకూడదని వెనక నిలబడి ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చాలా యూజ్ అయింది నాకు ఈ సినిమాకి. సో ఈ మధ్యన ఈ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోతుంది, మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా కూడా కాదు మల్టీ లాంగ్వేజ్లో కాంటెంట్ ఇంకొంచెం ఎక్కువ మందికి చెప్పాలి అని చెప్పేసి. సో మంచి కంటెంట్ మీరు తీసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్తో ఏమన్నా అలాంటి ప్లాన్స్ ఏమన్నా చేయాలనుకున్నారా స్టార్టింగ్? నేను అదే తమిళ్ తెలుగు అనుకున్నాను ఇది. అంటే తమిళ్లో నాకు ఆల్రెడీ మాంగళ్యం కూడా రీచ్ అయింది. సో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. బట్ అదే ఇది ఫస్ట్ ఇప్పుడు తెలుగు చేద్దాం, ఇంట గెలిచి రచ్చ గెలుద్దాము, కంగారు వద్దు. దీని తర్వాత ఇమీడియట్గా తమిళ్ చేద్దాం అనుకుంటున్నా థియేటర్కల్. వితిన్ 2-3 వీక్స్లో 1 వీక్ చాలు తమిళ్ డబ్బింగ్. 2-3 వీక్స్లో ప్లాన్ చేసి చేద్దాము అని ఒక ప్లాన్ ఉంది ఇక్కడ సక్సెస్ బట్టి. ప్లస్ ఓటీటీలో అలాగ మల్టీ లింగ్వెల్ కదా ఫ్యూచర్లో మనం ఓటీటీకి ఇచ్చాం. సో ఆ నిర్బంధం అవంతా ఎందుకు ట్రై చేయలేదు బ్రో? మల్టీ లాంగ్వేజ్లో అంటే హిందీ కానీ కన్నడ కానీ ఆ లాంగ్వేజ్లో మంచి సబ్జెక్ట్ అది, ఎక్కడ రిలీజ్ చేసినా మంచి రీచ్ ఉండే టాపిక్స్. అదే అప్పుడు కుదరలేదు. ఫ్యూచర్లో చేయాలి ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. ఇంకా వాటిని అదే నేను అవి ఏంటంటే ఇవన్నీ నిర్బంధం ఇవన్నీ కూడా అప్పుడు నాకు అప్పటికప్పుడు అనిపించింది నేను తీసాను. అంటే ఒక సామాన్యుడికి అనిపించినవన్నీ నేను సినిమాగా తీసాను అప్పుడు. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక అదే చెప్పాను కదా సెంట్రిక్ ఐడియాలజీ, న్యూట్రల్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో అదంతా నేను సినిమాగా చూపించేసాను. 3 సినిమాల్లో చూపించాను. ఇప్పుడు కూడా అలా చూపిస్తున్నాను. బట్ ఆ భాష, ఆ స్వేచ్ఛ ఉండదు నాకు. ఆ స్వేచ్ఛ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇదే నా బెస్ట్ అని ఇందాక అది కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. సో ఆ నిర్బంధం 1-2 అనేవి నేను అంత సీరియస్ తీసుకోలేదు. మాంగళ్యంకి వచ్చేసరికి దీన్ని ఇంకా ప్రమోట్ చేద్దాం, అది యూత్కి బాగా రీచ్ అవుద్ది అని చేశాను. అలాగే రీచ్ అయింది కూడా ఇది. కంపారిటివ్లో ఇంకా రీచ్ అవ్వాల ఇంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసమే. సో ఇది ఏ టార్గెటెడ్ ఆడియన్స్? ఇది మొత్తం పిల్లా పాపలతో, అవ్వాతాతలతో కూడా చూడాలి సినిమా. మీ నాయనమ్మ తాతయ్యల ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిల్మ్ చూసి. సో క్రికెటే ఎందుకు తీసుకున్నారు అంటే ప్లాట్గా? అది కూడా మంచి క్వశ్చన్. అది అసలు ఇందులో క్రికెట్ అనేది పెద్ద డీప్గా ఉండదు. చాలామంది ఇది క్రికెట్ గురించి ఏమో అనుకుంటారు, క్రికెట్ తెలియని వాళ్ళు. అసలు క్రికెట్ తెలియని వాళ్ళకి కూడా బాగానే వస్తుంది. క్రికెట్ కాదు ఇందులో, క్రికెట్లో ఉండే ఎమోషన్, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ ఉన్నాయి కదా, ఈ టీజర్లో కూడా చూస్తుంటారు. దాంట్లో ఉండే ఎమోషన్, వాళ్ళ పర్సనల్ గ్రడ్జ్ కానీ రివెంజ్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి తప్ప క్రికెట్ గేమ్ గురించి డీప్గా నేను తీయలేదు. నిజంగా అలా ఉంటాయి ఇప్పుడు మేక తలకాయ కోసం క్రికెట్ మ్యాచ్లు ఆడుకుని అలా ఉన్నాయా? అదే ఊహ, చందమామ కథ రియలిస్టిక్గా మన ఇంటి చుట్టుపక్కల. అదే నీకు ఆ డౌట్ వచ్చింది కదా, ఆ డౌట్ వచ్చిందంటేనే బెట్టింగ్స్ ఓకే, బాల్ నువ్వు కొను, బ్యాట్ నేను తీసుకోవచ్చు, ఇదంతా ఓకే, కానీ మేక తలకాయ కోసం అదే దానికి రీజన్ ఉంటుంది. సినిమా చూస్తే అర్థం అవుతుంది, దానికి రీజన్ ఉంటుంది, అది ఎందుకు అనేది అర్థం. సో ఈ నెపోటిజం నమ్ముతావు బ్రో? దాని మీద ఒపీనియన్ ఏంటి? అది చెప్పాను, నెపోటిజం ఈజ్ దేర్, ఇట్ విల్ బి దేర్. అది ఎప్పటికీ మనం దాన్ని ఆపలేము. నేను నెపోటిజం ఉండడం అనేది తప్పని నేను ఎప్పుడు అన్నాను. బట్ హెల్తీగా ఉండాలి, అవతల రూమ్ ఇవ్వాలి, నువ్వు స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇవ్వకపోయినా పర్లేదు, గుర్తించాలి. గుర్తిస్తే స్పేస్ క్రియేట్ అవుద్ది, నీకే పేరు వస్తుంది. అదొక్కటే నేను చెప్పేది. నెపోటిజం అంటే ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నేను ఎంత స్ట్రగుల్ అనిపించాను వాళ్ళు కూడా సైకలాజికల్ అనిపించే ఉంటారు. వాళ్ళు ఎంత బులియింగ్గా జరిగి ఉంటుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. ఫాదర్తో కంపారిజన్ వస్తుంది, ఇతనితో అతనికి కంపారిజన్ వస్తుంది. నువ్వు అందంగా లేవంటారు, నువ్వు ఇది లేవంటారు, నువ్వు ఫాదర్లాగా యాక్ట్ చేయలేమంటారు. రంగస్థలం వరకు రామ్ చరణ్కే తప్పలేదు, మగధీరలు లాంటి హిట్ వచ్చిన. సో సైకలాజికల్లీ వాళ్ళు కూడా స్ట్రగుల్ గురయ్యారు, వాళ్ళు కూడా చాలా కష్టపడి వచ్చారు, వాళ్ళ టాలెంట్స్ డెవలప్ చేసుకున్నారు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ప్రాబ్లమ్ ఈజ్ యూ హ్యావ్ టు మేక్ స్పేస్ అండ్ యూ హ్యావ్ టు గుర్తించాలి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై టాలెంట్ అండ్ గుర్తించి నువ్వు నలుగురు చెప్పడం వల్ల నీ స్థాయి పెరుగుతుంది. కానీ అది తగ్గదు. ఆ స్పేస్ లేనందుకు, ఆ రూమ్ లేనందుకు, ఓటీటీలో కానీ ఎక్కడ కానీ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడ ఉంటే ప్రాబ్లం లేదు, అల్లు అర్జున్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఇది ఒక చైన్లో డెవలప్. అదే నేను గ్రూపులు కట్టి వెళ్తే ప్రాబ్లం అనేది ఇదే. ఒక చైన్ డెవలప్ అయిపోయింది కదా. ఓటీటీలో వాళ్ళే కదా ముందుకెళ్ళేది, థియేటర్స్లో కూడా వాళ్ళకి కదా స్పేస్ ఉండేది. అది మనం చేయకూడదు అంటాను. సో నేను ఒక ఎగ్జాంపుల్గా నిలవాలనే నేను ఇంత రిజిడ్గా నేను ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నాను. నా స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. మీరు ఇందాక కూడా చాలామంది అర్థమై ఉండదు, వీడింది గ్రూపులు కట్టొద్దు అంటాడు, కలిసి ఉండకూడదా, కలిసి ఉంటేనే కలుసుకోగా అనుకుంటారు. నేను అనేది ఇది, ఈ ఆస్పెక్ట్ గురించి. కానీ ఒకప్పుడు
మీరు ట్రై చేస్తున్న టైంలో 2004 ఆ టైం నుంచి సోషల్ మీడియా ఇంత లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉండటం వల్లే మీరనే పర్సన్ ఈరోజు జనాలు తెలిసారా? ఒకవేళ సోషల్ మీడియా అప్పుడు లేకపోయి ఉంటే, ఒకవేళ మీరు సినిమా తీయాలి అనుకుంటే ఆ టైంలో కష్టమై ఉండేదా? ఏదో చేసేవాడిని నేను. డివిడీలు కాపీ చేసేసి ఇంటింటికి వెళ్ళి వేయించేవాడిని, పాంప్లెట్లు వేయించేవాడిని, ఏదో చేసేవాడిని. ఎలా వదులుతాను? నాలో ఉన్నది ఎలా నేను బతికేది దానికోసం. నాకు ఫ్యామిలీ లేదు, ఏం లేదు. నాకు ఫ్యామిలీ లైఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ నాట్ ఏ ఫ్యామిలీ మ్యాన్, ఐఎమ్ నాట్ ఏ ఫ్యామిలీ మ్యాన్, ఐ విల్ నెవర్ బీ ఏ ఫ్యామిలీ మ్యాన్. నా ఫ్యామిలీ సినిమానే, నా ప్రపంచం సినిమానే. అంటే సినిమా కోసం ఫ్యామిలీని వదిలేసే అంత పిచ్చి ఎందుకు వచ్చింది? నా ఫ్యామిలీ అంటే పిచ్చి లేదు కాబట్టి. ఓకే, ఫ్యామిలీ అంటే పిచ్చి ఎందుకు ఉండాలి నీకు? ఫ్యామిలీ ఎలా డెవలప్ అవుద్ది? ఏమైనా సృష్టిస్తే అవుద్దా? సృష్టిలో భాగం ఫ్యామిలీ. ఇది సృష్టించాలి నువ్వు. సృష్టించి నువ్వు చచ్చాక కూడా బతుకుంటావు. ఫ్యామిలీలో నువ్వు చచ్చిపోయాక మీ ఇంట్లో ఫోటో ఉంటుంది. ఇది సాధిస్తే నువ్వు చచ్చిపోతే ఎన్నో వేల లక్షల ఇంట్లో ఫోటో ఉంటుంది. ఎంతమంది ఇంటిళ్ళల్లో ఫోటో ఉంటే నువ్వు అంత పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు లైఫ్లో. సో నెక్స్ట్ మళ్ళీ కలవడం కానీ, నెక్స్ట్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం కానీ ఏం లేదా? అదే చెప్తున్నాను, నా ఫ్యామిలీ ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ పెళ్లి చేసుకుని, ఆ పెళ్లి కూడా చెప్పాను కండిషనల్, దట్ మ్యారేజ్ వాజ్ కండిషనల్, ఇట్ వాజ్ లైక్ సైకలాజికలీ కండిషనల్ అండ్ ఇట్ వాజ్ క్లియర్ కట్ అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్, వాట్ ఎవర్ షార్ట్ స్పాన్ వీ హ్యాడ్ అండ్ ఫైన్. షీ ఈజ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. ఇప్పుడు 8 years అయిపోయింది, 9 years అయిపోయింది, అంతే, ఫినిష్. ఫ్యామిలీకి నేను ఏమడలేదు, నాకు అర్థమైపోయింది. సో అది కూడా ప్రయోగంలో చేయలేదు. ఆమె సిచ్యువేషన్లో ఉంది, ఆమె కావాలనుకుంటుంది, మనకు కూడా నచ్చింది, సింక్ అవుద్ది అనుకున్నాం, వర్కౌట్ అవ్వలేదు, బయటకు వచ్చేసాం, అయిపోయింది మెచ్యూర్గా. సో ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఉంటారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. బట్ మొత్తం స్ట్రగుల్ పడుతూనే ఉన్నారు ఇన్ని రోజులు. సో సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఫ్యామిలీ దగ్గర నుంచి? నేను అడగను, రియాక్షన్స్ అడగను. ఇంకా రాలే కదా, వస్తుంది కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సక్సెస్ ఏంటో, డబ్బు, మేడ, అలా వస్తే సక్సెస్ ఏమో. అప్పుడు వాళ్ళ రియాక్షన్ నాకు ఎందుకు, ఇప్పటికే అవసరం లేదు, అప్పుడు ఎందుకు. బట్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మై ఫాదర్. మా ఫాదర్ నేను చిన్నప్పటి నుంచి ఎంత హేట్ చేసినా మా ఫాదర్ అంటే ఇష్టం నాకు. రిలేటివ్లే అని కాదు, కంప్లీట్లీ మై ఫాదర్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నన్ను కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆయన. వాట్ ఎవర్ హీ కుడ్ డూ హ్యాస్ డన్. సో నాకు ఐ హ్యావ్ హై రెస్పెక్ట్స్ ఫర్ మై ఫాదర్. అండ్ నేను కూడా చాలామంది మీ ఫాదర్ చేసిన మిస్టేక్ నువ్వు చేసావని టీఎన్ఆర్ గారు అడిగారు కదా. మా ఫాదర్ గ్రేట్ నాకన్నా అని చెప్పాను. డెఫినెట్లీ నాకన్నా మా ఫాదర్ గ్రేట్. ఆ విషయంలో ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్. నాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ రియాక్షన్ నాకు రావాలని. నాకు అదే ఆ ఎమోషన్ లేదు నాకు ఫస్ట్ నుంచి. నా ఎమోషన్ అంతా సినిమా మీద, మనుషుల మీద ఉండదు. సో ఈ సోషల్ మీడియా మీద ఇప్పుడున్న యూత్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? గుడ్, ఉండాలి. ప్రతి ఒక్కడు ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు, తెలుసుకుంటున్నాడు. నేను 10 years బ్యాక్ నా కామెంట్స్ వేరేలాగా ఉండేవి, నా ట్రోలింగ్ వేరేలాగా ఉండేది నేను చేసేది. బట్ రోజు రోజుకి నేను మెచ్యూర్ అవుతున్నాను. అది నేను ఇప్పుడు చూసుకుంటే ఇంత గ్రో అయినా అనిపిస్తుంది. సో సోషల్ మీడియా అనేది ప్రతి మనిషి మెమరీ. నా చిన్నప్పుడు ఫోటోలు ఇప్పుడు నాకు లేవు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతి మూమెంట్ వాడు చూసుకుంటున్నాడు లైఫ్ని. అది మంచిదే. సో ఈ 20 yearsలో ఇండస్ట్రీ గురించి ఏం తెలుసుకున్నారు? ఏం కన్క్లూజన్కి వచ్చారు? అంటే చిన్నప్పుడు మనం చూసింది ఒకటి, ఇండస్ట్రీకి వచ్చిందో తెలిసేది ఒకటి. అలా చూసింది ఏంటి, తెలిసింది ఏంటి, లాస్ట్ కన్క్లూజన్ ఏంటి? ఇండస్ట్రీ అనేది మిత్, అది ఫస్ట్ నేను చెప్తాను. ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వచ్చి ఒడ్డు మీద ఉంటారు, మళ్ళీ ఫెయిల్ అయినోడు పడిపోతాడు, మళ్ళీ సక్సెస్ అయినోడు వస్తాడు. ఉన్నప్పుడు ఒడ్డు మీద ఉన్నప్పుడు మేమే మాట్లాడుకుంటారు. అదే ఇండస్ట్రీ అంతే. అండ్ దెర్ ఇస్ సిస్టమ్ వేర్ ద లేబర్ వర్క్స్ అండ్ లేబర్కి ఇవ్వాల్సిన పేమెంట్స్ కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఫైట్ చేసే సిస్టమ్ ఉంది. దట్ ఈస్ గుడ్. ఇండస్ట్రీ కాదు కానీ సినిమా వాడు ప్రతి ఒక్కడు కూడా పబ్లిక్ భయపడాల్సిందే. పబ్లిక్ ఆడిస్తేనే సినిమా హిట్, పబ్లిక్కి నచ్చితేనే సినిమా హిట్. వాడి జీవితం పబ్లిక్ మీద ముడిపడి ఉంటుంది. కళాకారుడి జీవితం కానీ, రాజకీయ నాయకుడు కానీ, క్రీడాకారుడు కానీ. నువ్వు ఈరోజు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ మాట్లాడతాం కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ గురించి ఎందుకు మాట్లాడడం? సో క్రీడాకారుడు అక్కడ ఫెయిల్ అయ్యాడు, ఎందుకు? పబ్లిక్ అటెన్షన్ లేదు. సో ఇండస్ట్రీ అనేది ఎంత మిత్. ఎవడన్నా ఇక్కడ దుకాణం పెట్టుకోవచ్చు. పబ్లిక్ అటెన్షన్ నీకు ఉందా, నువ్వు ఇండస్ట్రీ అంతే. యువర్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. నీకు లేదా, యువర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇప్పుడు గొప్ప ప్రొడ్యూసర్లు ఎంఎస్ రాజు గారు ఉన్నారు, మంచి ప్రొడ్యూసర్లు ఎంఎస్ రాజు, ఏం రత్న. దే ఆర్ నాట్ ఇన్ ఇండస్ట్రీ నౌ. మళ్ళీ వస్తారు, విల్ బి పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ.
అది ఇండస్ట్రీ. బట్ వాళ్ళు ప్రజల మనసులో ఉండిపోతారు. దే విల్ బీ ఇన్ సినిమా, దే విల్ బీ ఎవర్ ఇన్ సినిమా ఫర్ ఎవర్. బట్ ఇండస్ట్రీ అనేది మాత్రం ఇట్స్ టెంపరీ, ఇట్స్ అ మిత్ ప్లాట్ఫామ్. సో ఇన్ని ఇయర్స్లో ఎప్పుడన్నా ఈ 20 ఇయర్స్లో గివప్ ఇచ్చేద్దాము, ఎందుకు ట్రై చేసి అంత వర్కౌట్ అవ్వట్లేదు అనిపించిందా? నాకు వేరే ఆప్షన్ ఏముంది గివ్ అప్ అవ్వడానికి? వేరే ఆప్షన్ పెట్టుకుంటే గివ్ అప్. నేను ఆప్షన్ పెట్టుకోలే. నేను ఫస్ట్ క్రికెట్ అనుకున్నా. నేను 2 ఆప్షన్లు పెట్టుకున్నా, క్రికెటర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి. 2 ఆప్షన్స్. క్రికెటర్ అయ్యాక కూడా యాక్టర్. క్రికెటర్ అంటే 36కి రిటైర్ అయిపోతాం, అప్పుడు యాక్టర్ అయిపోదాం ఇలాగే అనుకునే దిగా. యాక్టర్ అయ్యాను అనుకో, క్రికెటర్ అవ్వలేను. కానీ క్రికెటర్ రిటైర్మెంట్ ఏజ్ ఎర్లీయే కదా, సో నువ్వు యాక్టర్ అయిపోవచ్చు, ఇలా షిఫ్ట్ అవ్వచ్చు అని 2 ఆప్షన్ పెట్టుకున్నా. క్రికెటర్ అవ్వాలి, వర్కౌట్ అవ్వలేదు, యాక్టర్ అవ్వాలని ఆ గోల్లో వచ్చా, ఇప్పుడు అయ్యా. ఇదే గోల్లో ఉంటా. సో క్రికెట్ ఎందుకు అయిపోయింది మధ్యలో? అదే నేను చెప్పాను, దాని గురించి ఇంటర్వ్యూలో చెప్పాను. నేను లేట్గా స్టార్ట్ అయ్యాను. మజిల్ మెమరీ ఒకటి ఉంటుంది, నువ్వు చిన్నప్పటి నుంచి ఆడే ఆట వేరే ఉంటుంది. బట్ ఐ హ్యావ్ లెర్న్డ్ గ్రేట్ థింగ్స్ ఇన్ క్రికెట్. నా ఎంఆర్ బేగన్ మా కోచ్ గారు, ఆయన గురించి కూడా చెప్పాను. ఆయన క్రికెట్లో నాకు నేర్పిన పాఠాలే నేను ఈరోజు ఫిల్మ్ మేకింగ్లో వాడాను. ఇప్పుడు కూడా ఆ కోర్ సైన్స్నే నేను ఇక్కడ అటాచ్ చేసి ఈరోజు నేను ఫిల్మ్ మేకింగ్, నాకు డిఎన్ఏ ఉంది. అదొక షాట్ చూసి ఇది సరోజ్ కుమార్ షాట్ అంటున్నారంటే ఆయన వన్ ఆఫ్ ది రీజన్స్. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి? ఇన్స్పైర్ అంటే ఎంఎస్ ధోని, అది యువరాజ్ సింగ్, అఫ్ కోర్స్ యువరాజ్ సింగ్. బట్ ఫేవరెట్ క్రికెటర్ అంటే చాలామందికి అదే అర్థం కాకపోవచ్చు, నాకు రికీ పాంటింగ్ అంటే ఇష్టం. ఓకే, ఆస్ట్రేలియా. ఎందుకు అంటే ఇష్టం తన యాటిట్యూడ్, తను అంటే హీరోలాగా అనిపిస్తాడు ఆయన ఆడినప్పుడు అంతా. అంటే లైక్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో చాలా మ్యాచ్లు గెలిపించాడు, ముందు నడిపించాడు టీంని. అండ్ వరల్డ్స్ అన్బీటెన్ టీం కదా ఒక టైంలో ఆయన ఉన్న పీరియడ్లో. ఇండియాలో అయితే ఎంఎస్ ధోని. ఇండియా కదా, వరల్డ్లోనే ఎంఎస్ ధోని యాజ్ అ పర్సనాలిటీ, ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఎంఎస్ ధోని. అండ్ యువరాజ్ సింగ్ ఒక ఫైటర్గా. బట్ నా ఫేవరెట్ క్రికెటర్ లైఫ్లో అంటే రికీ పాంటింగ్. అండ్ అరవింద డిసిల్వా, అర్జున రణతుంగ, వాళ్ళు కూడా ఇష్టం, చాలా ఇష్టం. యాక్టింగ్లో అయితే చిరంజీవి గారు. అంటే చిరంజీవిని చూసాక సినిమా చూశాను అన్న, చిరంజీవి నుంచి మొదలైంది. తర్వాత నాకు రజనీకాంత్ నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. షారుఖ్ ఖాన్ కొంచెం టచ్ ఉంటుంది నాలో, నా నటనలో కూడా, నాకే తెలియకుండా. అది చాలామంది అంటుంటే నాకు అనిపిస్తుంది, అంటే ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎవర్ ఐ లిసన్ హిజ్ నేమ్. అట్లా చాలామంది ఇన్స్పైర్ చేశారు. నానా పటేకర్ గారు, చాలామంది యాక్టర్స్ ఇన్స్పైర్. సో హాబీస్ ఏంటి బ్రో? ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీ ఉండట్లేదా? సినిమా గురించి ఆలోచించడం. నాకు సినిమా వర్కే సరిపోద్ది. సినిమా అయిపోతే మళ్ళీ సినిమా గురించి ఆలోచించడం సరిపోద్ది. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి స్పాట్లో రాస్తున్నా అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను రోజు. నేను ఒక ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటా, తింటూ ఆలోచిస్తా, ఆర్డర్ చేసుకుంటే అయితే నాకు నచ్చిన ఫుడ్ అంతా తింటుంటా షూట్ లేని టైంలో. మళ్ళీ షూట్ ఉన్న టైంలో మళ్ళీ ఒక 2 months నేను వర్కౌట్ చేసి అది సినిమా తగ్గట్టు స్లిమ్ అవుతా. మళ్ళీ షూట్ అయిపోయాక మళ్ళీ తింటుంటా. ఈ స్ట్రెస్ ఈటింగ్ ఉంటుంది నాకు ఎక్కువ. సో తినడం నా హాబీ. సినిమాలు చూస్తుంటారు రెగ్యులర్గా? ఏ సినిమా రిలీజ్ అయినా? ఇప్పుడు దొరకట్లే, ముందు చూసేవాడిని, ఇప్పుడు టైం దొరకదు. లాస్ట్ సినిమా ఏది? లాస్ట్ మనం కిల్ చూసా. కిల్ అని హిందీ సినిమా, దాని నుంచి హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారంటే వెళ్ళి చూసా. తెలుగులో విరాటపర్వం ఎప్పుడు బ్రో? అదే ఓటీటీస్లో కూడా సినిమాలు చూడటం అవేవి టైం లేదు నాకు, టైం దొరకట్లే. టీజర్స్ ట్రైలర్ చూసి నాకు ఎక్సైటింగ్ అనిపిస్తుంది. మొన్న ఒక సినిమా చూసా, తమిళ సినిమా, నాకు ట్రైలర్ చూసా, చూడగానే సినిమా చూడాలనిపించింది, వెళ్ళి చూసా. ఇది ఈయనది, మన శరత్ కుమార్ యాక్ట్ చేశాడు అందులో, పోలీస్ ఆఫీసరు. ఇంకొక అబ్బాయి అశోక్ సెల్వన్. సో మీకు ఏ డైరెక్టర్ మేకింగ్ నచ్చుతుంది? రామ్ గోపాల్ వర్మ నన్ను ఇన్స్పైర్ చేసింది చిన్నప్పటి నుంచి, రామ్ గోపాల్ వర్మ. బట్ ఎవరిని కాపీ కొట్టను, నాకంటూ స్టైల్ ఉంది. ఐ డోంట్ ఇమిటేట్ ఎనీబడి. బట్ ఆయన నుంచే ఇన్స్పైర్ అయ్యాను నేను ఫిల్మ్ మేకింగ్. తర్వాత గొప్ప గొప్ప దర్శకులను చూశాను. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే బాలా ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో ఎప్పటికన్నా నటించాలి, లీడ్ రోల్ అన్నది నా వన్ ఆఫ్ ది గోల్స్. అది. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే నాయి కాకుండానా? మీ కాకుండా మనకి ఎలాగో ఫేవరెట్స్ ఉంటాయి, బాగా ఇన్స్పైర్ చేసిన సినిమా అయినా అలాంటిది? అంటే చాలా ఉన్నాయి. హిందీలో ఖాకీ అని ఉంటుంది, రాజ్ కుమార్ సంతోషి తీశాడు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య. ఆ సినిమా ఇష్టం. నేను దేవుణ్ణి ఇష్టం, బాలాది. ఇంకా చంటబ్బాయి ఇష్టం. చిరంజీవి సినిమాలు చాలా ఇష్టం.
చాలా ఉన్నాయి ఈవెంట్ లిస్ట్. స్వయం కృషి, ఛాలెంజ్ ఇప్పుడు ఈ సినిమాకి నాకు ఛాలెంజ్ ఒకటి, భాష ఒకటి, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నన్ను చాలా ఎక్సైట్ చేసాయి ఆడియన్స్గా. ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ మళ్ళీ నేను ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పి అవి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఈ లవరాజ్ క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి కూడా నేను ఛాలెంజ్లో చిరంజీవి నుంచి ఇన్స్పైర్ అయ్యాను, లేకపోతే భాషలో రజనీకాంత్ నుంచి కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఒక సామాన్యుడు, రెండు సినిమాల్లో కూడా చూస్తే ఇద్దరు కూడా సామాన్యులు. మీరు ఈడియట్లో చంటి చూసిన, చంటి క్యారెక్టర్ ఉన్నారు, ఒక కానిస్టేబుల్ కొడుకు కమిషనర్ కూడా ఎదురిస్తాడు, అది కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో అందులో ఇన్స్పైర్ అయ్యి అవే కమర్షియల్గా ఉంటూనే రియలిస్టిక్గా ఒక సర్రియలిస్టిక్ మూడ్లో ఉంటే ఎలా ఉంటుందని ఈ సినిమా తీశాను. సో చాలామందికి ఇన్స్పిరేషన్ బ్రో మీరు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చి ఇండస్ట్రీలో ఏదో చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. అండ్ చాలామంది ట్రై చేసి ఇంకొద్దులే మన వాళ్ళు కాదు అని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అదే ఇండస్ట్రీలో ఏదో జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్తారు బ్రో? అంటే ఒక్కొక్క మనిషి అదే సాంగ్ కూడా రిలీజ్ చేసి, అండ్ మీకు కూడా మెసేజ్ పెడతా ఉంటారు కదా, నాకు ఛాన్స్ ఇవ్వండి, నాకు ఛాన్స్ ఇవ్వండి, నాకు ఛాన్స్. నేను చూడలేను, నేను అసలు మెసేజ్ చూడను. నేను మనిషి నేను సాంగ్ రిలీజ్ చేశాను, మంది ఒకసారి నువ్వు కూడా విన్నావు. అంటే దాంట్లో చెప్తాడు మనిషి అన్నవాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఇప్పుడు నా హ్యాపీనెస్ సినిమా. నేను ఒక స్కూటర్ మీద హెల్మెట్ పెట్టుకుని ఒక పెద్ద మనిషి కూర్చుని ఉంటాడు, వెనక వైఫ్ కూర్చుని ఉంటుంది చీర కట్టుకుని, ఒళ్ళో బాబు ఉంటాడు, మధ్యలో బాబు కూర్చుని ఉంటాడు, ముందు ఒక పిల్లోడు వెళ్తుంటాడు. వాళ్ళు వెళ్తుంటే కామన్ మ్యాన్ తన హ్యాపీనెస్ ఏంటి ఫ్యామిలీ. వాళ్ళు వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు కూడా ఆపరు, మనలాంటి వాళ్ళు కూడా పక్క జరుగుతాం, అరే ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తాం మనం. తన హ్యాపీనెస్ అది. హీస్ ఎ గ్రేట్ ఫాదర్ ఫర్ హిస్ ఫ్యామిలీ, అదొక గ్రేట్ ఫ్యామిలీ. ఇంకో దాంట్లో డబ్బులో హ్యాపీనెస్ ఉంటుంది. వాడు ఎప్పుడు షేర్ మార్కెట్లో కూర్చుంటాడు, బెట్టింగ్స్లో కూర్చుంటాడు, కారు కొను, వాడు డ్రీమ్ అంతా కార్లు కొనాలి, ఈ కొనాలి, ఫోన్లు కొనాలి, లేటెస్ట్ ఫోన్ ఏమొచ్చింది అలాంటిది. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క హ్యాపీనెస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు వాళ్ళు ట్రై చేశారు అంటే మనం ఏది అవుదాం అనుకున్నాం ట్రై చేయడం వేరు, ఇది అవ్వాలని ఫిక్స్ అయ్యి దానికోసం బ్రతకడం వేరు. సో అవుదాం అనుకుని ట్రై చేసిన వాళ్ళు ఫెయిల్ అయితే వేరేది అవుతారు. ఇదే అవ్వాలని ఫిక్స్ అయిన వాడు వేరు ఉంటుంది, వాడు వర్క్ చేసే ప్రొసీజర్ డే 1 నుంచి వేరు ఉంటుంది. సో వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు అనుకున్న సక్సెస్ ఇప్పటికి వచ్చింది అనుకోవచ్చు? లేదు, ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు మొదలైంది, 20 years తర్వాత మొదలైంది. ఇప్పుడు థియేటర్లో నాకు పరీక్ష. ఇప్పుడు వీళ్ళు మల్టిప్లై చేయాలి. నా మొదటి వరకు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఒప్పుకుంటారు. డిజిటల్ ఆడియన్స్ వేరు, థియేటర్ ఆడియన్స్ వేరు ఒప్పుకుంటారు. నాన్ సెన్స్ అది. ఇప్పుడు ఇండియాలో బెస్ట్ హైయెస్ట్ కలెక్షన్ వచ్చిన సినిమాలు ఏంటి? బాహుబలి, కేజీఎఫ్, కల్కి, వాట్ ఎవర్. యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేయకుండా చేయమని సినిమా 1% కలెక్షన్ కూడా రాదు. ఈరోజు ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది, టీవీ ప్రతి ఇంట్లో లేదు. డిజిటల్ ఆడియన్స్ నిన్ను జడ్జ్ చేస్తారు. డిజిటల్ ఆడియన్స్కి నువ్వు ఒక టిక్ టాకర్ అనుకో, నీకు మర్యాద. నువ్వు ఒక యాక్టర్ అనుకో, ఒక ఫిల్మ్ మేకర్, థియేటర్ సినిమా చేయాల్సిన వాడు ఇక్కడ రిలీజ్ చేశాడు అనుకో, నీకు మర్యాద వేరీస్. ఒక్కొక్కడికి ఒక మర్యాద ఉంటుంది. యూట్యూబ్లో ఉన్నవాడు అందరూ యూట్యూబర్ కాదు, థియేటర్లో ఉన్నవాడు అందరూ చిరంజీవి కాదు కదా. అదే చెప్తున్నా, థియేటర్లో ఉప్మా సినిమాలు ఎన్ని రావు రోజుకి, ప్రతి వారం ఎవడో వచ్చినాయి కూడా తెలియదు. సో నీకు ఆర్టిస్ట్కి ఇచ్చే మర్యాద ఇంపార్టెంట్, ప్లాట్ఫామ్ అనేది నథింగ్. సో ఈ నగడుకులు జర్నలైజ్ చేసి కలిపేసుకుందాం, లేకపోతే ఇలా చేసుకుందాం, అవతలను తక్కువ చేద్దాం, ఇలా రకరకాల మనుషులు ఉంటారు. వీళ్ళందరినీ ఎదుర్కొనేవాడు లోవరాజు. అదే సినిమా. కానీ కోపం ఎక్కువ కదా బ్రో నీకు? కోపంగా చిరాకు, స్టూపిడిటీని నేను హ్యాండిల్ చేయలేను. స్టూపిడిటీ అంటే నిండిపోయాను కాదు, అడిగిన క్వశ్చన్ నిజంగా ఉండొచ్చు, క్రింజ్ పబ్లిక్లో ఉండొచ్చు, అది చెప్తున్నా. క్రింజ్ ఇండస్ట్రీలో ఉండొచ్చు. లేదు, కొన్నిసార్లు ప్రూవ్ అయింది. యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేసుకునే వాళ్ళు ఆర్ బిగ్ బాస్ అనే ఒక షోలో అదే చెప్తున్నా, నాన్ సెన్స్. నీకు అదే చెప్తున్నాను, నీకున్న ఫాలోయింగ్ ఆర్టిస్ట్గా నీకు వాళ్ళు ఇచ్చే మర్యాద ఇంపార్టెంట్. అదే బిగ్ బాస్లో వాళ్ళు యాక్టింగ్ చేస్తారా? అదే ఒక షో, అందులో నువ్వు ఆ గేమ్లో నువ్వు వాళ్ళు వచ్చి బయట సినిమా చేస్తే అట్లీస్ట్ ఫస్ట్ డే టికెట్స్ కూడా తెగని సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నటులు కాదు కదా. నేను సినిమాలు చేశాను కదా బాబు, నేను థియేటర్ సినిమాలు యూట్యూబ్లో రిలీజ్ చేశా, నాకు థియేటర్లో అవకాశం లేదు. మరి నేను అలా చూస్తాడు కదా, నువ్వు వాళ్ళతో వెళ్తే ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అదే నువ్వు జనరలైజ్ ఎలా చేస్తున్నావు అన్న. ఇప్పుడు నువ్వు నా ఇంటర్వ్యూ తీసుకున్నావు, టీఎన్ఆర్ నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు, టీఎన్ఆర్ నువ్వు ఒకటా? ఇంకోటి యాంకర్ శివ ఇంటర్వ్యూ తీసుకున్నాడు, ఇంకోళ్ళు ఎవరో మొన్న ఎవరో వాళ్ళు టిక్ టాకర్ వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు, వాళ్ళు మీరు ఒకటా? అలా ఉండదు, స్థాయి ఉంటుంది కదా. ఆర్టిస్ట్ స్థాయి అని ఒకటి ఉంటుంది, ప్లాట్ఫామ్కి దానికి సంబంధం లేదు అంటున్నాను. సో ఫైనల్గా ఆడియన్స్ ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
వాళ్ళకి ఈ సినిమా ఎంటర్టైన్మెంటా, లేకపోతే ఒక సీరియస్ ఫిలిమా, ఫన్ ఇవ్వబోతున్నారా, ఎమోషన్ ఇవ్వబోతున్నారా, ఈ సినిమాలో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళొచ్చు, ఏ ఎక్స్పెక్టేషన్తో ఏ ఎక్స్పీరియన్స్తో బయటికి రావచ్చు? అదే చెప్తున్నాను, మీరు ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో ఛాలెంజ్, భాష, ఇప్పుడు పరాక్రమం, ఆ స్థాయి సినిమా ఉంటుంది. సైకలాజికల్ ఆ స్థాయి సినిమా. మీరు ఈ సినిమాని థియేటర్లో మిస్ అయితే కనుక, నేను మాంగళ్య సినిమా అప్పుడు చెప్పాను, మీరు ఈ సినిమా చివరి వరకు చూడకపోతే చాలా మిస్ అవుతారు లైఫ్లోని. ఇది కూడా చెప్తున్నా, మీరు థియేటర్లో మిస్ అయితే చాలా మిస్ అవుతారు. నేను గొప్ప గొప్ప సినిమాలు థియేటర్లో ఫస్ట్ డే చూసిన జ్ఞాపకాలు ఉన్నాయి. మున్నాబాయ్ ఎంబీబీఎస్ అని ఎక్స్పెక్టేషన్ లేవు దానికి. నేను ఫస్ట్ డే వెళ్ళి చూశాను. ఫస్ట్ డే మళ్ళీ మూడో షో వెళ్ళి చూస్తే నాకు టికెట్లు దొరకలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. గొప్ప సినిమాలు నేను ఫస్ట్ డే విట్నెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నా మెమరీస్ ఉంటాయి నాలో. ఆ మెమరీస్ మీకు ఉండిపోతే అవి మిస్ అవ్వకండి. ఎస్. సో రిలీజ్ డేట్ కూడా చెప్పేసి, ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు. ఓ, కలిసి వచ్చిందా బ్రో, లేకపోతే ఎలా? అదే అలాగా అనుకున్నాను, అలా జరిగిపోయింది. యా. సో ఆగస్ట్ 22 పరాక్రమం అనే ఫిలిం మన నియరెస్ట్ బై మన ఫేవరెట్ థియేటర్స్లో రిలీజ్ అయిపోతుంది. సో సరోజన్ సినిమాలు ఇప్పుడు దాకా మీరు డిజిటల్లో చూసి సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఆ సినిమాలు కూడా మీకు నచ్చినాయి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో థియేటర్లో 70mm థియేటర్లో మనం చూడబోతున్నాం. సో చూసి మీకు ఎలా నచ్చిందో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.